ఫెలోషిప్ కి యూత్ విమెన్స్ ఫెలోషిప్ కి వచ్చిన ప్రతి సిస్టర్ కి వందనాలండి. దేవుని నామన్న మనం ఇప్పుడు ప్రేయర్ తోటి స్టార్ట్ చేసుకుందాము. విమెన్స్ ఫెలోషిప్ మన మధ్యలో ఉన్న సిస్టర్ మంజులా వాణి సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ తోటి ఈ సెషన్ ని స్టార్ట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. సిస్టర్ మంజులా వాణి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతి, స్తోత్రం 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 ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడు ఒక తండ్రి, సమాధానాధిపతి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతి, స్తోత్రం స్తోత్రం అయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, ఉన్నవాడు అనవాడవు దేవా, నీకు వందనాలు వందనాలు, స్తుతి స్తోత్రం ప్రభా. స్తోత్రం నాయన తండ్రి, కృపగల దేవా, మమ్మల్ని ఇంతవరకు నీ రెక్కల్లో భద్రపరుచుకున్నావు, కాచి కాపాడినావు. గత వారం నుంచి ఈ వారం వరకు ప్రభా నాయన సజీవ లెక్కలో చేర్చినావు నాయన, నీకు వందనాలు. ఈ దినం చూడక ఎంతో మంది వెళ్ళిపోయినారు, కానీ వారికంటే మేము గొప్ప వారం కాము. కానీ ప్రభా నీ ఉచిత కృపతో, నీ అపారమైన ప్రేమతో నాయన మమ్మల్ని తండ్రి కాచి కాపాడి నీ కనుపాపులో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్న విధానం కొరకే నీకు వందనాలు, స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభా. కృపగల దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు, విడవక మా ఎడల కృప చూపిస్తున్నావు దేవా, నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ఈ విధంగా మేమున్నామంటే తండ్రి నీ ఉచిత కృప, ఉచిత ప్రేమయే నా ప్రభా దేవా, నీకు వందనాలు తండ్రి, వందనాలు. సజీవులే కదయ్యా నేను స్తుతించేది, నేను స్తుతించేది. ఆ సజీవ లెక్కలో మమ్మల్ని చేర్చినవు నాయన. నువ్వు ఏర్పాటు చేసిన ఈ దినంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చిన దేవా, నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామంన ప్రార్థిస్తారో అక్కడ ఉంటాను సెలవు ఇచ్చిన దేవా నాయన. ఇదిగో మా మధ్య నుండి మా మొరను ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా నాయన. నీ కనుదృష్టి మాపై ఉంచి నాయన, మా ప్రార్థనలపై ఉంచి జవాబులు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి నాయన. చెవి యొగ్గి ఆలకిస్తున్నావు దేవా, నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభా, స్తోత్రం. వేల్పులలో నీ వంటి వారు ఎవరు నా తండ్రి ప్రభా నాయన. కృపదక్కులు దేవ, పరిశుద్ధతలో మహనీయుడవు నాయన, పూజనీయుడవు, పూజార్హుడవు దేవా, నీకు వందనాలు తండ్రి. మా కోసం నువ్వు నీ మహిమైశ్వర్యాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. నీకు స్తుతి స్తోత్రం తండ్రి. మా పాపంలో నైనా నీవు సిలువలో భరించినావు నాయన మమ్మల్ని తండ్రి, మరి తండ్రి ప్రభా విమోచన కలిగించినావు నాయన ప్రభా నాయన తండ్రి. ఎదుర్కోలేని భాగ్యం ఇచ్చినావు, నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులు చేసినావు. నీ అతి పరిశుద్ధ స్థలంలో నీ కృపాసనం వద్దకు నాయన రాగలటకు మాకు భాగ్యం దయచేస్తున్నావు దేవా, నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన రక్షణకై వందనాలు, స్తుతి స్తోత్రం తండ్రి. మమ్మల్ని రక్షించుకున్న విధానం బట్టి వందనాలు. రక్షణ నీ ఆధీనం నా తండ్రి. రక్షణ నాయన ప్రభా వర్ధిల్లి జీవితాంతం నాయన మేము కొనసాగించడానికి నువ్వు కృప చూపించండి నాయన తండ్రి ప్రభా నాయన. మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకే నీకు వందనాలు తండ్రి, వందనాలు. భూలోక న్యాయాధిపతి నీకు వందనాలు తండ్రి, సర్వలోకనాథుడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రం తండ్రి. తండ్రి మమ్మల్ని ఇంతవరకు మా కాపరిగా, మా మంచి కాపరిగా తండ్రి ప్రభా, మా పోషకుడుగా, మా సంరక్షకుడుగా నాయన నువ్వు ఉన్నందుకే నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచినవయ్యా, నీ భద్రమైన ఆరోగ్యకరమైన రెక్కల్లో కాచి కాపాడిన దేవుడవు నాయన. మమ్మల్ని ఇంతకాలం నైనా ప్రభా నైనా మా మార్గంలన్నిట్లో నైనా నువ్వు తోడుగా ఉన్న దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన తండ్రి ప్రభా. సమాధానాధిపతిగా నువ్వు ఉన్నందుకు నీకు స్తుతి స్తోత్రం ప్రభా. నాయన మా పాపం నన్ను క్షమించినవు దేవుడు, దయాళుడవయ్యా, నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన గొప్ప దేవుడవు నా తండ్రి, నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చినటువంటి ప్రతి ఈవులను బట్టి నీకు వందనాలు, మా ఎడలను చేసిన మేలను బట్టి వందనాలు, ఉపకారములను బట్టి నీకు వందనాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా దేవా, నీకు వందనాలు ప్రభా నాయన. మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, మా ఆహారాన్ని పానీయాన్ని నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం తండ్రి. మాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి వందనాలు.
మాకు ఇచ్చిన ఈ ప్రకృతిని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా ఎంతో ఎండలుగా ఉంటుండగా నాయన ప్రభా నువ్వు కరుణించినవు నాయన ప్రభా. ఎలక్షన్స్ లో కూడా నైనా వాతావరణం చల్లబరిచినవు నాయన. ఎలక్షన్స్ అన్ని కూడా నెమ్మదిగా ప్రశాంతంగా నైనా జరగలటకు నువ్వు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు స్తుతిస్తూ అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. మాకు ఇచ్చినటువంటి బట్టలకై, మా ఇచ్చిన షెల్టర్ కై, మాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకై నీకు వందనాలు తండ్రి. ఆరోగ్య ప్రదాతవు నువ్వు నాయన ప్రభా. దేవానైనా తండ్రి ఇంతవరకు కాచి నీ రెక్కల్లో భద్రపరుచుకున్నావు. దేవానికి స్తుతి స్తోత్రం నైనా. మాకు ఇచ్చినటువంటి జాబ్స్ ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి నైనా చక్కగా నిర్వహించుకోగల సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడవు నువ్వు మాత్రమే నాయన ప్రభా. తెలివి జ్ఞానం నీ స్వాధీనం నా తండ్రి. జ్ఞానాధారం నువ్వే నాయన. అనంత జ్ఞానివి నాయన ప్రభా. చక్కగా తమ జాబ్స్ ను చక్కగా నిర్వహించుకోగల సామర్థ్యాన్ని ప్రతి ఒక్క బిడకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు ఆశీర్వదిస్తా అన్నావు నా తండ్రి ప్రభా. నీకు వందనాలు తండ్రి. తండ్రి మరి ఆ కష్టార్జితం ఫలవంతంగా లాభదాయకంగా నాయన ప్రభా సంతృప్తికరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ప్రతి ఒక్క బిడ్డకు నైనా జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యము ఆయుష్ను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నూతన శక్తి నూతన బలాన్ని దయచేయండి. మరి వర్క్ చేసుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నైనా మా జీవితాలను మా ఆయుష్ను పొడిగించినందుకే నీకు స్తుతి స్తోత్రం ప్రభా. మరి ఒక దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినావు నాయనా. నీకు వందనాలు తండ్రి ప్రభా. మా కుటుంబాల చుట్టూ నువ్వు కంచె వేసి ఇంతవరకు భద్రపరిచినావు నాయనా ప్రభా. యోబు కుటుంబం చుట్టూ ఏ విధంగా కంచె వేసినావో నాయనా ప్రభా, ఆ విధంగా మా కుటుంబాల చుట్టూ మేము చేస్తున్న ఈ ప్రార్థనలు మాకు కంచెగా ఉంచినందుకే నీకు స్తుతి స్తోత్రం స్తోత్రం ప్రభా. మరి యోబు వేకునే లేచి తన పిల్లల కోసం మొరుపెట్టినట్లుగా నైనా తండ్రి మేము కూడా తల్లులంగా నాయన కుటుంబంలో స్త్రీలంగా మా కుటుంబాల కోసం నాయనా ప్రభా మేము కూడా ఎర్లీగా లేసి నాయన మా కుటుంబాల కోసం మా చేతులు నీ వైపు ఎత్తడానికి నాయన ప్రభా మొరపెట్టడానికి నువ్వు కృప చూపించండి నా తండ్రి. దయచేయండి ప్రభా. ఇచ్చినటువంటి ఫెలోషిప్ ను బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తుతి స్తోత్రం తండ్రి. ఈ ఫెలోషిప్ ను విస్తరింప చేయండి. ఇంకా అనేక మంది స్త్రీలు తండ్రి ఇందులో పాల్గొని నాయన ప్రభా దీవెనలు పొందుకుంటకు సహాయం దయచండి. ఈ ఫెలోషిప్ ని ఆశీర్వాదకరంగా మహిమకరంగా నువ్వు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘ సరిహద్దులను నువ్వు విశాలపరచండి. సంఘ అవసరాలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు మరి అటెండ్ కానటువంటి స్త్రీలను కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితుల్లో ఉన్నారో నా ప్రభా ఆటంకాలు అడ్డంకులు తొలగించండి. నిశ్చితమైతే వచ్చే వారం నాయన అనేక మంది జాయిన్ అవ్వగలటకు నువ్వు కృప చూపించండి నాయన. ఈ ఫెలోషిప్ మాకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి నాయన. మేము ఎంతో ఆత్మీయ మేళ్లను పొందుకునే కృపను దయచండి. ఇప్పుడు వాక్యం చేత పట్టుకుని వస్తున్న రూత్ సిస్టర్ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సిలువ చాటున మరుగుపరచుకోండి. తన నోరును బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. తనలో నీ వాక్కులను ఉంచండి ప్రభా. మాకు ఎవరెవరికి ఏ వాక్యం అవసరమైందో నాయన ఆ వాక్యంతో మేమందరం బలపడడానికి నువ్వు కృప చూపించండి. మా హృదయంలో నాయన దాన్ని నాటుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీరు కట్టి ఫలింప చేయండి నాయన. ఆ వాక్యం మా హృదయాల్లో నాయన ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి నాయన. మరి సాక్ష్యం చెప్తున్న బిడ్డను కూడా నువ్వు నీ ఆధీనంలో ఉంచుకునైనా తన సాక్ష్యాన్ని చెప్పి నేను మహిమపరుస్తుండగా ప్రభా తన జీవితంలో చేసిన ఆ మేళ్లను బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను త్వరపెట్టి నడిపించండి. మరి ఈ సమయాన్నంతా నీ చేతికి అప్పగించుకుంటున్నాం. నువ్వే ఆధిపత్యం వహించి నువ్వే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. దేవా నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతి గానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండములారా సితారలారా మేలుకొనడి. నేను వేకోనే లేచెదను. జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించదని భక్తుడు చెప్పినట్టుగా మన మధ్యలో ఉన్న ఉషా రాజశేఖర్ సిస్టర్ గారు ఇప్పుడు దేవునికి పాటతో We'll praise God with a song by Usha's Rajshekhar sister. గుడ్ ఈవినింగ్ సిస్టర్స్. ఈరోజు మనం నీ సన్నిధితో నీ ఆత్మతో నన్ను నింపుము దేవా అనే పాట ద్వారా దేవుని స్తుతించుకుందాం. నీ సన్నిధితో నీ ఆత్మతో నన్ను నింపుము దేవా,
నీ సన్నిధితో నీ ఆత్మతో నన్ను నింపుము దేవా. నీ శక్తితో నీ బలముతో నన్ను నింపుము ప్రభువా. నీ శక్తితో నీ బలముతో నన్ను నింపుము ప్రభువా. నీవే నా ఆశ్రయం, నీకే నా ఆరాధన. నీవే నా ఆశ్రయం, నీకే నా ఆరాధన. నీ రక్తమే నన్ను నిర్దోషపరచెను, నీ నామమే నన్ను రక్షించెను. నీ రక్తమే నన్ను నిర్దోషపరచెను, నీ నామమే నన్ను రక్షించెను. నీ రక్తముతో నీ నామముతో నన్ను కావుము దేవా. నీ రక్తముతో నీ నామముతో నన్ను గావుము దేవా. నీ శక్తితో నీ బలముతో నన్ను నింపుము ప్రభువా. నీ శక్తితో నీ బలముతో నన్ను నింపుము ప్రభువా. నీవే నా ఆశ్రయం, నీకే నా ఆరాధన. ఓ నీవే నా ఆశ్రయం, నీకే నా ఆరాధన. నీ వాక్యమే నన్ను వెలిగింపజేసెను, నీ సత్యమే నన్ను సంధించెను. నీ వాక్యమే నన్ను వెలిగింపజేసెను, నీ సత్యమే నన్ను సంధించెను. నీ వాక్యముతో నీ సత్యముతో నన్ను మార్చుము దేవా. నీ వాక్యముతో నీ సత్యముతో నన్ను మార్చుము దేవా. నీ శక్తితో నీ బలముతో నన్ను నింపుము ప్రభువా. నీ శక్తితో నీ బలముతో నన్ను నింపుము ప్రభువా. నీవే నా ఆశ్రయం, నీకే నా ఆరాధన. ఓ నీవే నా ఆశ్రయం, నీకే నా ఆరాధన. నీ సన్నిధి నన్ను సంతోషపరచెను, నీ ఆత్మయే నన్ను బలపరచెను. నీ సన్నిధి నన్ను సంతోషపరచెను, నీ ఆత్మయే నన్ను బలపరచెను. నీ సన్నిధితో నీ ఆత్మతో నన్ను నడుపుము దేవా. నీ సన్నిధితో నీ ఆత్మతో నన్ను నడుపుము దేవా. నీ శక్తితో నీ బలముతో నన్ను నింపుము ప్రభువా. నీ శక్తితో నీ బలముతో నన్ను నింపుము ప్రభువా. నీవే నా ఆశ్రయం, నీకే నా ఆరాధన. ఓ నీవే నా ఆశ్రయం, నీకే నా ఆరాధన. సన్నిధితో నీ ఆత్మతో నన్ను నింపుము దేవా. నీ శక్తితో నీ బలముతో
నన్ను నింపుము ప్రభువా, నీ శక్తితో నీ బలముతో నన్ను నింపుము ప్రభువా, నీవే నా ఆశ్రయం, నీకే నా ఆరాధన, నీవే నా ఆశ్రయం, నీకే నా ఆరాధన. థ్యాంక్ యూ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఉషా సిస్టర్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. విజ్ఞాపన పాటతోటి దేవుని స్తుతిస్తూ ఘనపరిచారు, దాన్ని బట్టి థ్యాంక్ యూ. ఇప్పుడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్న ఆజ్ఞతోటి ఎంతో మంది మిషనరీస్ దేవుని వాక్యాన్ని మరి విస్తరింప చేయడానికి సర్వలోకానికి వెళ్ళి మరి అది గాస్పెల్ ప్రచురించ చేయడానికి ఎంతో మంది ఎంతగానో ప్రయాసపడ్డారు. అలాంటి ఒక మిషనరీ బయోగ్రఫీ గురించి మన మధ్యలో ఉన్న సిస్టర్ ప్రవళిక జోయల్ గారు చెప్తారు. Good evening, everyone. Praise the Lord. Auntie, am I audible? Yes, yes, sister. Go. Okay. నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఆంటీ. Just a moment. And is it visible? Yes, yes. Okay. Okay. Yeah, praise the Lord, everyone. Hope you all are doing well. I thank the Lord for giving me this opportunity. సో ఈరోజు మనం ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఒక మిషనరీ గురించి తెలుసుకుందాం. First, we will know about the term missionary, like who they are and what they do. Then we'll see who Florence Nightingale is. We'll know about her faith and her work in war. We'll see how she dies, and finally, which is important, what we have learned from her story. So who is a missionary? So by the definition which is displayed, a missionary is a person who dedicates his or her life to the fulfilling the Great Commission, which is to preach the gospel, baptizing people in the name of the Lord, and making disciples, according to Matthew 28:19-20. If someone asks me what comes to your mind when you think of a missionary, I would say danger, sacrifice, and suffering. A missionary can have their own individual mission. Some may go as translators, some may be used as pilots, or some in the form of a helper, just like Florence Nightingale. Florence Nightingale was born in the year of 1820 to a wealthy family. She was the younger of 2 children. The quite interesting part is that she was named after the city she was born in, Florence, Italy. Florence's family belonged to a elite social circles, which simply means that they were well off and well respected in the society. Unlike other family members, Florence preferred to avoid being the center of attention whenever possible. From a very young age, Florence was active in philanthropy. అంటే తన చిన్న వయసు నుంచే ఇల్ అండ్ సఫరింగ్ పీపుల్ కోసం, పూర్ అండ్ నీడీ పీపుల్ని చూసుకోవడం తనకి చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఏమన్నా చేద్దామనే ఆశ తనలో ఎప్పుడు ఉండేదన్నమాట. By the time she was 16 years old, she strongly believed that her calling was to be a nurse. She believed it to be her divine purpose, a true calling from God Himself. So she goes to her parents and shares this thought with them. But unfortunately, they were not pleased to hear that, as they thought that it is not respectable to be a nurse in the society. But that did not stop Florence. She was determined to pursue her true calling from God. And in the year 1844, she enrolled herself as a nursing student at Lutheran Hospital in Germany. Then, in the early years of 1850, she returned to London. There she got a nursing job for ailing governess, a woman who takes charge of child's upbringing and their education. Her performance was so good
that it got her promoted to the superintendent level within just a year. Then challenges arose. Florence was diseased with cholera, and this was rapidly spreading among people because of unsanitary conditions. Seeing all this, Florence made it her mission to improve the hygiene practices, which helped in the lowering of death rates in hospitals. The hard work which she put in gave a bad effect on her health. During the process of recovery, she was presented with the biggest challenge of her nursing career, the Crimean War. In the year of 1853, the Crimean War broke out. This war was between the Russian Empire and the British Empire for the control of Ottoman Empire. I will not be going into the details of the war, but during this war, thousands of soldiers were injured and sent back to Black Sea, where supplies were not enough. Pravalika, 1 second, ma. Can you please explain in Telugu also? తెలుగులో చెప్పాలి మా ఒకసారైనా. అంటే ఓకే ఆంటీ, ఐ ట్రై. తెలుగులో అలా ఫ్లో రాదని, సో ఐ ప్రిపేర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, సో ఐఎమ్ సారీ. ఓకే, నీకు వీలైతే కనుక మధ్య మధ్యలో కొంచెం తెలుగు చెప్తా ఉండండి. తప్పకుండా ఆంటీ. ఓకే. So by next year, almost 18,000 soldiers had been admitted into military hospitals. ఆ టైంలో ఫీమేల్ నర్సెస్ అంటూ ఎవరన్నా ప్రాపర్గా చూసుకోవడానికి ఎవరు లేరు. దేర్ వాజ్ నో ప్రాపర్ శానిటరీ హైజీన్. సో సోల్జర్స్కి అటెన్షన్ లేకునింది. సో డ్యూరింగ్ దిస్ టైమ్ ఆఫ్ వార్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1854, ఫ్లారెన్స్కి సెక్రటరీ ఆఫ్ వార్ నుండి ఒక లెటర్ వస్తుంది. And she was asked to gather up nurses to help soldiers who are injured. ఆ వార్లో ఎవరైతే ఇంజర్డ్ అయిన సోల్జర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ కోసం తినని రిక్వెస్ట్ చేస్తారనమాట. సో వితౌట్ అ సెకండ్ థాట్, షీ క్విక్లీ గ్యాదర్డ్ అప్ 34 nurses and sailed with them to Crimea. సో అక్కడికి వెళ్ళే ముందు ఫ్లారెన్స్ ఇంకా నర్సెస్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తారనమాట దట్ the conditions over there were very unpleasant అని, అక్కడ ఉన్న పరిస్థితులు బాగాలేదు, చాలా హారబుల్ పరిస్థితులు ఉన్నాయని. బట్ ఆఫ్టర్ రీచింగ్ దేర్, ఇట్ వాజ్ మోర్ సర్ప్రైజింగ్ టు సీ హౌ డ్రెడ్ఫుల్ ద కండిషన్స్ వేర్. అక్కడ ఉన్న వాటర్ అంతా కంటామినేట్ అయిపోయి ఉంటాయి, అండ్ ద పేషెంట్స్ వేర్ లయింగ్ ఆన్ దేర్ ఓన్ వేస్ట్. There were all types of bugs and rodents. Not even basic supplies like bandages లాంటివి కానీ, ఏదన్నా టేప్స్ కానీ, అట్లాంటివి సోప్స్ కానీ ఏమీ ఉండవన్నమాట అక్కడ సోల్జర్స్ కోసం. సో మోస్ట్ ఆఫ్ ద సోల్జర్స్ were dying because of these infectious diseases like typhoid. So as I was going through her story, I was wondering, during this hard time, seeing and experiencing all of this unpleasant situation, Florence ki thought రావచ్చు కదా, దట్ నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, వై హ్యావ్ ఐ కమ్ హియర్, నేను మంచిగా, నాకు ఒక మంచి వెల్తీ ఫ్యామిలీ ఉంది, ఐ కుడ్ హ్యావ్ స్టేడ్ ఓవర్ దేర్ అండ్ లివ్ మై లైఫ్ హ్యాపీలీ. But she never turned back. She was diligently serving them because she obeyed her calling from God. Seeing all these soldiers suffering badly, Florence quickly set herself to work. Then she acquired hundreds of scrubs and brushes. Anni brushes ఇంకా స్క్రబ్స్ తెప్పించి ఎవరైతే పేషెంట్స్ కొంచెం బెటర్ కండిషన్లో ఉన్నారో వాళ్ళకి అవన్నీ ఇచ్చి మొత్తం హాస్పిటల్స్ టాప్ టు బాటమ్ అంతా మంచిగా క్లీన్ చేయించిందనమాట. సో ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ మినిట్ షీ వాస్ కేరింగ్ ఫర్ ద సోల్జర్స్. During the evening time, she used to take up the lamp in hand, make rounds and check upon each patient. So soldiers tananu ala cheyadam chusi, they were so comforted and to see her compassion, and they named her Lady with the Lamp. So
తన వర్క్ వల్ల, తన కష్టం వల్ల హాస్పిటల్స్ డెత్ రేట్ రెడ్యూస్ అయిపోయింది. Overall, she improved the hospital's sanitary conditions. She made sure that patients were getting good dietary food. Manchi food dorkadaniki sahayam chesindi. And she made up the laundry setup so that patients will get clean pair of clothes. తను ఒక క్లాస్ రూమ్ లాంటిది, లైబ్రరీ లాంటిది రూమ్స్ కూడా ప్రిపేర్ చేయించింది, సో దట్ అక్కడ ఉన్న పేషెంట్స్ కెన్ రీడ్ అండ్ ఫర్ దర్ ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో అక్కడ ఒక ఇయర్ అండ్ హాఫ్ ఉన్న తర్వాత షీ రిటర్న్ బ్యాక్ టు హర్ హోమ్. దేర్ షీ వాజ్ వెల్కమ్డ్ అండ్ అవార్డెడ్ విత్ మనీ ఫర్ హర్ వర్క్. ఆ మనీ కూడా తను తన దగ్గరే పెట్టుకోకుండా షీ హెల్ప్ ది అదర్ హాస్పిటల్స్ టు డెవలప్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సప్లైస్. సో డ్యూరింగ్ ద వార్ షీ డెవలప్డ్ అ ఫీవర్. తనకి ఆ వార్ ఉన్నప్పుడు ఒక ఫీవర్ డెవలప్ అయిందనమాట, అండ్ షీ డిడ్ నాట్ రికవర్ ఫుల్లీ ఫ్రమ్ దాట్. So at the age of 38, she was bedridden. But తనలో ఉన్న స్పిరిట్ టు హెల్ప్ ద పీపుల్ ఫర్ దేర్ బెటర్మెంట్ అది చచ్చిపోలేదన్నమాట. షీ డిడ్ ఎవ్రీథింగ్ దట్ షీ కుడ్ పాసిబుల్లీ డూ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సెక్టర్ ఆఫ్ నర్సింగ్. సో in the year 1910, she fell ill and developed troubling symptoms, and unexpectedly she dies at her home. So Florence was baptized in the Church of England. తను తన వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ కంటే విరుద్ధంగా వెళ్ళి తన అంటే she became a nurse at the age of 30, and she noted and believed that this was the age when Jesus began his ministry. She clearly saw that her work was a way of following Christ. And she also once told an assembly of nurses, quoting that Christ is the author of our profession. So what do we see in Florence? We see that she is having Christ-like care. Every single time she showed her compassion to those soldiers, determination to her calling. It was not her will, but she chose to do God's will. She was excellent at her work. She made sure to do everything she can for the betterment of hospitals, even in her deathbed. Her love and compassion for suffering people. So now it is really important to అంటే మనం ఏం నేర్చుకున్నామో తన స్టోరీ నుండి అనేది చాలా ఇంపార్టెంట్. సో హియర్ వి నీడ్ టు అండర్స్టాండ్ that it is not about the greatness of Florence Nightingale or of her work. It is all about God's grace and his greatness. It is about how wonderfully God used her to help thousands of suffering soldiers by leaving an example of her love and compassion. We women have that beautiful natural attribute of taking care of people. It is a gift from God. Florence could have just ignored ఆ ఇన్విటేషన్ ఇగ్నోర్ చేసేసి అక్కడే తన మంచి పొజిషన్లో ఉంది కాబట్టి అక్కడే ఉండిపోవాల్సిందేమో. బట్ she chose this. She did not do that. She chose to follow her calling. So can we be a missionary? Being a missionary doesn't need you to travel long distances. Being a missionary doesn't always have to be suffering. In whatever position God put you in, some might be wonderful homemakers, some might be teachers, or some might be in any other profession. Manalni Devudu e sthanamlo pettina, that is our mission field. Even your small prayer can change people's heart. So I come from a background where my father was a pure Hindu before he married my mother. My mother is a nominal Christian, and my father now is a pure atheist. My husband keeps telling me always that along with praying for my parents, I should be a missionary to them, to keep persuading them until they listen and respond. Isn't that what a missionary does? If you refer Luke chapter 11, 5 through 8, you will be understanding this better. So my dear sisters, you and I can be a missionary to anyone and anywhere. This world is our mission field, and each one of us who are true believers in Jesus Christ is a missionary, as this is the most prominent purpose
for God to keep the church on earth is what I believe. He is not only the author of our salvation, but also the author of our all professions. So let us close this with a small word of prayer. Father, we thank you for what you have taught us through the life of Florence Nightingale. Just like she obeyed your calling, Lord, help each one of us to obey the calling you have for us. Help us to dedicate our lives to you alone. In Jesus' name I pray. Amen. 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 Thank you. Thank you. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాగే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము అన్నట్టుగా మనం కూడా దేవుని మాట, దేవుని ప్రేమిస్తే డెఫినెట్ గా దేవుని మాట మనం వింటాము. డెఫినెట్ గా దేవుడు మన గురించి ఉంటాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున యెహోవాను సన్నుతించుదురు అని కూడా ఉందన్నమాట. అంటే మన సత్క్రియలను, మన డీడ్స్ ని బట్టి, మన డీడ్స్ ని బట్టి, మనం చేసే పనిని బట్టి ప్రజలు దేవుణ్ణి మహింపరుస్తారనమాట. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మిషనరీ బయోగ్రఫీ. దీని కొరకై మన మధ్యలో ఉన్న సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మన మధ్యలో ఉన్న రత్నప్రభ సిస్టర్ ప్రేయర్ చేస్తారు. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమామయుడు అయిన మా గొప్ప ప్రభువా, ప్రవల్లిక జోయల్ గారు ద్వారా ఫ్లారెన్స్ నైటింగేల్ ఆమె చేసినటువంటి గొప్ప సేవ, నా ప్రభువా, మీ పిలుపులో ఉన్నటువంటి సామర్థ్యాన్ని తండ్రి ఆమె ఆధారం చేసుకొని ఏ విధంగా తండ్రి ఆ సోల్జర్స్ మధ్యలో తను పని చేసిందో అవన్నీ కూడా మా కళ్ళ కట్టినట్టుగా మా ప్రభువా మరొకసారి మాకు కనబరిచినందుకు వందనాలు ప్రభువా. అద్భుత ఆశ్చర్య కార్యములను చేసే దేవుడని నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ, తండ్రి మీ దాసురాలకి ఇచ్చినటువంటి ఆ గొప్ప మనసు కొరకై మీ పాదాలకు వందనాలు. మంచి సమరయుడు తండ్రి మా మధ్యలో ఉండి చేశాడు. ఆ సమరయుడిని ఆమె అనుసరించింది. నాయన, మా సత్క్రియలను బట్టి ప్రజలు మిమ్మల్ని చూడాలి తండ్రి, మమ్మల్ని కాదు. మాలో ఏ మంచితనం లేదు నాయన. నా దయగల తండ్రి, మీరే ప్రభువా సమస్తానికి కారణభూతులు. నా తండ్రి, కారణభూతుడు అయినటువంటి మీ సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, నైటింగేల్ గారి యొక్క తండ్రి జీవిత చరిత్ర ద్వారా మేము కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. ఆ డిటర్మినేషన్ నా తండ్రి, తిరిగి ఆ యొక్క సంకల్పాన్ని తండ్రి నెరవేర్చుకొని ఆ పట్టుదల, మరి ప్రభువా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఏ విధంగా వెళ్ళాలో తండ్రి, తను ఆ 16 సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి గుర్తెరిగి మీ చిత్తాన్ని బట్టి ఆమె ముందుకు సాగి వెళ్ళగలిగింది. నాయన, మేము కూడా మేమున్న చోటులోనే ప్రభువా మాకు ఇచ్చినటువంటి మీ యొక్క తలాంతులను అన్నిటిని మేము ఉపయోగించుకోగలుగుటకు తండ్రి, మేము ఏ పని చేసినా కూడా అది ప్రభు వారికి మహిమార్థంగా ఉండగలుగుటకు సహాయం చేయండి నాయన. దయగలిగిన తండ్రి, మనుషులు మమ్మల్ని మెచ్చుకుంటే అది మాకు ఊరి, కానీ మీరు మెచ్చుకుంటేనే అది మాకు తండ్రి కిరీటంగా అది మీరు మార్చబోతున్నారు నాయన. అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మా దేవుణ్ణి మేమెంతగానో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మరి ప్రభువా, మరి మాలో ఉన్నటువంటి ఒక్కొక్కరి తలాంతలను మేమెంతగానో అభివృద్ధి పరచుకోగలుగుతాం మీ చేయూత ద్వారా, మీ సహాయం ద్వారా నాయన, మీ నడిపింపు ద్వారా, మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మరి ప్రభువా మా యొక్క పరిచర్యలు మేముండు స్థలంలోనే చేయగలుగుటకు సహాయపడుతూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాం నా తండ్రి. మరి ఇచ్చిన సమయం కొరకే వందనాలు తండ్రి. మరి ప్రవల్లిక గారు ప్రభు ఎంతగానో మాకు మరి సహాయపడుతూ మాకు అందించినటువంటి ఈ యొక్క వర్తమానం బట్టి మీ పాదాలకు వందనాలు. ఆమె జీవితాన్ని ఆధారం చేసుకొని ఇప్పటి వరకు కూడా తండ్రి ఎంతో మంది ఈ నర్సింగ్ సేవకు అంకితం చేసుకున్నారు ప్రభు. అలాంటి ఎంతో ఘనమైనటువంటి ఆ పనిని తండ్రి మీరు మా మధ్యలో నైటింగేల్ ద్వారా ఉంచినందుకై మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభు. ఆ విధంగా తండ్రి సమర్పించుకొని మీకు సేవ, మీ బిడ్డలకు సేవ చేస్తున్నటువంటి అందరి నర్సులను బట్టి కూడా మీ పాదాలకు వందనాలు తండ్రి. మరి మీ యొక్క గుణగణాలను అన్నిటినీ మేము అనుసరిస్తూ నా ప్రభు మీ నామమునకు మహిమ తీసుకొచ్చేదిగా చేయమని ఇచ్చిన మంచి సమయం కొరకై, ఈ వర్తమానం కొరకై, ఈ నైటింగేల్ గారి టెస్ట్ మనీ కొరకై మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ
మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి మధురమైన నామంలోనే స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్ మహాలక్ష్మి గారు తన సాక్ష్యాన్ని చెప్తారండి. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నా పేరు కనక మహాలక్ష్మి. మాది వెస్ట్ గోదావరి, ఒక చిన్న విలేజ్ వెస్ట్ గోదావరిలో. మాది బేసిక్గా హిందూ బ్యాక్గ్రౌండ్. మా అమ్మమ్మ దగ్గర నుంచి ఆవిడ మా తాతయ్య గారికి బాగోకపోవడం వలన చర్చికి వెళ్ళేది. దాని ద్వారా నేను 1 year ఉన్నప్పుడు చనిపోవడం వల్ల మా మదర్ కూడా చర్చికి వెళ్ళేది. నేను కూడా చర్చికి వెళ్ళేదాన్ని. అమ్మ చర్చికి వెళ్ళేది, అలాగే హిందూ టెంపుల్స్ కూడా వెళ్ళేది. మా ఇంటి ముందు ఒక టెంపుల్ ఉండేది. మేము చర్చిలో వినేటప్పుడు అక్కడ పాస్టర్ చాలా డిఫరెంట్ గా చెప్పేవాళ్ళు. యేసు ప్రభువుని వెంబడించడం అంటే ఈజీ కాదు, సిలువ మొయ్యాలి అది అని అట్లా చెప్తూ ఉండే వాక్యము. చాలా డిఫికల్ట్ గా ఉంటుండే ఆ మాటలు. కష్టపడాలా ఈ లోకంలో అనుకునేదాన్ని. ఇక్కడ హిందూ పూజ గుడిలో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుకునే వాళ్ళం, ఏవో మంత్రాలు చదివేవాళ్ళు, కానీ అవి పెద్దగా ఎక్కేవి అంటే మేము అర్థమయ్యేవి కాదు. అయితే అందరం హ్యాపీగా మాట్లాడుకొని ప్రసాదం తిని వచ్చేసేవాళ్ళం. నా 10th class నుంచి నాకు వాక్యం అర్థం అవడం మొదలుపెట్టింది. నేను ఎట్ ది ఏజ్ 7th class చదువుతున్నప్పటి నుంచి చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసిన. ఒక 3 years తర్వాత నాకు వాక్యం అర్థమయ్యేది. ఇంకా కన్నీళ్ళు వచ్చాయి, ఎందుకు అర్థమయ్యేది కదా వాక్యం విన్న తర్వాత. అసలు దేవుడు ఎవరు అనే ఒక క్వశ్చన్ నాలో రైజ్ అవుతూ ఉండేది. నా ఇంటర్ నుంచి ఒక 4 years సెర్చ్ చేస్తూనే ఉండేదాన్ని. దేవుడు వాళ్ళ అసలు ఎవరు, హిందూ దేవుళ్ళ లేకపోతే క్రిస్టియన్స్ నమ్ముకుంటున్న క్రీస్తు ప్రభువా అని అనుకునేదాన్ని. క్వశ్చన్స్ చర్చ్ పాస్టర్కి వేస్తుంటే ఆయన నాకు ఆన్సర్ చెప్పబోయేవాళ్ళు, కానీ నాకు తిరిగి క్వశ్చన్స్ వేసేవాళ్ళు. ఎవరు పవిత్రుడు? ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నాకే ఆన్సర్ వచ్చేలాగా నేను వాటి కోసం సెర్చ్ చేసేలాగా, వాక్యాన్ని చదివేలాగా నాకు ఆయన ట్రైన్ అప్ చేశారు చర్చ్ బ్యాక్గ్రౌండ్ లోనే. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. నేను డైరెక్ట్ గా దేవుడికి క్వశ్చన్స్ వేస్తుంటే అవి వాక్యం ద్వారా, లైక్ చర్చ్ లో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. డిగ్రీ 2nd year లో నాకు దేవుడు ప్రకటన గ్రంథంలో 2nd chapter లో ఎఫెసీ సంఘంతో మాట్లాడిన ఒక మాట, నువ్వు మొదటి ప్రేమ కోల్పోయావు, నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నువ్వు మారు మనసు పొందిన యెడల నీ దీపస్తంభం నీ యొద్ద నుండి తీసివేస్తాను అన్న వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వాక్యం నన్ను పదే పదే ప్రశ్నిస్తుంది. నువ్వు మంచిదానివి కాదు, నీలో ఎన్నో పాపాలు ఉన్నాయి చెప్తూ వస్తుంది. అప్పటికి నేను చాలా మంచిగా ఉన్నాను, ఏ తప్పు లేదని అనుకున్నాను, కానీ చాలా తప్పులు నాకు కనిపిస్తున్నాయి. అబద్ధాలు ఆడేదాన్ని, కోపం వస్తుందని, లేకపోతే పేరెంట్స్ కి తిరగబడి మాట్లాడినని, చాలా విషయాలు నాకే జ్ఞాపకం చేస్తుంది నా అంతరంగం. నేను ఈ విషయాన్ని చర్చ్ పాస్టర్ చెప్పిన, నేను చాలా పెద్ద పాపిని అన్నప్పుడు ఆయన అన్నారు, నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు, మనల్ని రక్షిస్తాడని ఆయన నాతో వాక్యాన్ని మాట్లాడుతూ వచ్చారు. ఒక 3 days సెప్టెంబర్ నెలలో నాతో ఈ విషయాన్ని 2016 సెప్టెంబర్ లో ఈ విషయాన్ని నాతో మాట్లాడుతూ వచ్చారు ఆ మంత్ అంతా. తర్వాత నేను మారు మనసు అనుభవంలోకి వెళ్ళాను. ఒక 3 months తర్వాత నేను బ్యాప్టైజ్ అయ్యాను. ఆఫ్టర్ తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయ్యింది. నేను అప్పటిదాకా యావరేజ్ గా చదివేదాన్ని, అప్పటికి నా డిగ్రీ ఫైనల్ ఇయర్ బై హార్ట్ చేసి చదివిన. కానీ ఆయన్ని నమ్ముకున్న తర్వాత చాలా ఒక్కొక్కటి వెంటనే మార్పు జరగలేదు. కానీ నేను 2 years MSc 2 years చదువుతున్నప్పుడు దేవుడి కోసం చదవాలి, దేవుడి కోసం పని చేయాలి, ఈ చదువు దేవుడి కోసం ఉపయోగపడాలి అనే మైండ్ సెట్ నాకు దేవుడు ఇచ్చాడు. ఎక్సెల్ అవ్వాలి, నేను ఏదైనా ఒక పని చేయాలి, ఆయన కోసం బ్రతకాలని థాట్ ఇచ్చారు. చెడు అంతా వదిలేసి పరిశుద్ధంగా ఆయన కోసం జీవించాలని విషయాలన్నిటినీ నాకు నేర్పిస్తూ వచ్చారు వాక్యం ద్వారా. నేను చేసుకున్న ప్రేయర్, ఇంకా అనేక మంది నా కోసం చేస్తున్న ప్రేయర్ ద్వారా నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను దేవుళ్ళలోకి. కానీ మా ఫ్యామిలీలో ఎవరు ఇంకా దేవుడిని విశ్వసించలేదు, దేవుడి కోసం తెలియదు. కానీ దేవుడి చిత్తంకి నిలబడి ప్రతి దాంట్లో, జాబ్ లో, తర్వాత మ్యారేజ్ లో నిలబడి చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఫస్ట్ నా మ్యారేజ్ లో కూడా చాలా
డిఫికల్టీస్ వచ్చినా కూడా దేవుడు దాంట్లో నాకు పేషెన్స్ ఇచ్చేవారు. ప్రతి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. నేను సిచ్యువేషన్స్ లో కంగారు పడినప్పుడు ఆ విషయాలన్నిటిలో కూడా దేవుడు హెల్ప్ చేస్తూ వచ్చేవాడు. మ్యారేజ్ దేవుడి చిత్తంలో 1.5 year కి వెయిట్ చేసిన తర్వాత దేవుడు దాన్ని ప్రొసీడ్ చేసిన తర్వాత మ్యారేజ్ అయినాక మళ్ళీ హెల్త్ ఇష్యూస్, కానీ వీటన్నిటిలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది, తర్వాత మిస్క్యారేజ్ అయింది. వాక్యంతో మాట్లాడుతూ దేవుడు బలపరుస్తూ వచ్చాడనమాట. నేను ఏం చేయాలో నేర్పిస్తూ వస్తున్నాడు. తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు స్ట్రెంథెన్ చేస్తున్నాడు. ఒక్కొక్క స్టేజ్ లో నాకు ఒక్కొక్క విషయాల్ని నేర్పిస్తూ వస్తున్నాడు. నన్ను చాలా ట్రాన్స్ఫార్మ్ చేసాడు. ఇప్పటి వరకు ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు అందరూ నాకు ఇచ్చినందుకు. ప్రే ఫర్ మై ఫ్యామిలీ. అండ్ నాకు హెల్త్ సరిగా బాగుంటలేదు, లెగ్స్ బాగా పెయిన్ వస్తున్నాయి, దానికోసం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దట్ ఈస్ గ్రేట్ బ్లెస్సింగ్ అపాన్ యూ సిస్టర్. ఈ సాక్ష్యం గురించి సిస్టర్ లావణ్య గారు ప్రేయర్ చేస్తారు. ఓకే సార్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సాయంకాల సమయం ప్రభువా తండ్రి, ఈ విధంగా మరి స్త్రీలంగా కూడుకున్న అయినా మరి మీ సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి ప్రభువా మిషనరీ బయోగ్రఫీ ద్వారా కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇటు సమయంలో ప్రభువా తండ్రి సిస్టర్ మహాలక్ష్మిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తన యొక్క సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరి తన సాక్ష్యం ప్రభా తండ్రి, తను మరి నాయన మరి విశ్వాసం ద్వారా నాయన మరి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా చూస్తా ఉన్నాం ప్రభా తండ్రి. అయ్యా మరి తను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినది ప్రభా తండ్రి. మరి వాళ్ళ యొక్క అమ్మమ్మ గారు అయితేనేమి, వాళ్ళ యొక్క మదర్ వాళ్ళు ఎంతో మరి టెంపుల్కి వెళ్తూ మరి చర్చికి అదే విధంగా చర్చికి వెళ్తూ ఉన్నారు ప్రభా తండ్రి. అటువంటి సమయంలో తను కూడా మరి వాళ్ళతో వెళ్తూ మరి చర్చికి అటాచ్ అయినట్లుగా చూస్తా ఉన్నాం తండ్రి. అయ్యా మరి తను 7th class నుంచి మరి చక్కగా చర్చికి వెళ్ళినది. మరి తనకి తెలియదు ప్రభా, ఏజ్ లో ఉన్నప్పటికీ ప్రభా మరి తను అనేక క్వశ్చన్స్ ద్వారా అయ్యా మరి అంటే మరి ఎన్నో ప్రశ్నలు వస్తాయి ప్రభా తండ్రి. అటువంటి సమయంలో మరి నిజమైన దేవుని ఏదో కనుక్కోవడానికి మరి తనకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రశ్నలకు మరి సమాధానంగా మరి అక్క పాస్టర్ గారు మరి తనని ఎంతో ట్రైనప్ చేసినట్లుగా చూస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ద్వారా మీరు తన మరి మాట్లాడారు ప్రభా. మరి ఆ సమయంలో తన యొక్క తప్పులు మరి తన పాపినని తెలుసుకోవటం కూడా జరిగింది ప్రభా తండ్రి. ఆ విషయం మరి 2016 సెప్టెంబర్ మాసంలో తన యొక్క మారు మనసు పొందినటువంటి అనుభవంలోకి వచ్చారు ప్రభా. మరి దాని బ్యాప్టిజం తీసుకోవటానికి కూడా మీరు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు ప్రభా తండ్రి. అవునైనా మరి మిమ్మల్ని నమ్మిన మరి నా ప్రభా తండ్రి మరి ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు ప్రభా తండ్రి. మరి మీకోసం చూసే బిడ్డలను మరి మీరు త్రోసిపుచ్చేటువంటి దేవుడు కాదు ప్రభా. ఆ బిడ్డ ప్రశ్నల పట్ల మీరు ఎంతగానో మరి కృప చూపించి అయ్యా నేను నిజమైన దేవుడిని మరి తను తెలుసుకోలాగా మీరు తనకి కృప చూపించారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మరి తను నమ్ముకున్న తర్వాత కూడా మరి తన స్టడీస్ పరంగా మరి తను ఎంతగానో మరి చదువుకుంటా ఉన్నప్పుడు తన యొక్క స్టడీస్ మరి లో తను దేవుని మరి నా ప్రభ మీకోసం జీవించాలి అనేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరి తను దినదినము మరి నా ప్రభ మీలో ఎదుగుతూ వస్తూ ఉన్నది ప్రభా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తన మ్యారేజ్ విషయంలో కూడా మరి నాయన మరి మీ చిత్తానుసారంగా జరగాలని మరి తనైతే మరి హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినది, మరి ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి ప్రభా. ఆ సమయంలో కూడా ప్రభా తను మరి ఎంతగానో నిలబడి ప్రభా తండ్రి మరి తన మ్యారేజ్ మరి నా ప్రభా చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ చిత్తానుసారంగా జరిగినందుకు వందనాలు తండ్రి. అయ్యా మరి వాక్యం ద్వారా ప్రభా మీరు తనతో మరి దినదినము మాట్లాడుతూ తనను బలపరుస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆత్మీయంగా మరి
తను బలపడటానికి మీరు ఎంతో కృప చూపిస్తూ వచ్చారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా తండ్రి. అయ్యా మరి తన జీవితంలో మరి నాయన మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీకోసం జీవించడానికి అయ్యా తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ధన్యతకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ రాజ్యంలో తన్ని మరి నా ప్రభా తండ్రి మీ ఒక మరి నా ప్రభా తండ్రి ఒక స్వార్థికురాలుగా చేసుకోమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. అయ్యా మరి తను మాత్రమే కాకుండా తన కుటుంబం కూడా మరి వాళ్ళంతా హిందూ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు ప్రభా. మరి ఆ కుటుంబంలో ఎవరైతే మరి దేవుని నమ్ముకోలేదో మిమ్మల్ని అంగీకరించలేదో ప్రభా తండ్రి తన ద్వారా ప్రభా వాళ్ళు కూడా అంగీకరించడానికి సహాయం చేయండి. తను ఒక మాదిరిగా ఆ కుటుంబానికి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మరి తను ఉన్నటువంటి పరిస్థితిలో మరి తన హస్బెండ్ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ కృపలో. మరి ఆ బిడ్డకు కావాల్సినటువంటి ప్రతి అవసరత అక్కడ తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. తన ఆరోగ్య విషయాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా మరి తను లెగ్స్ మరి పెయిన్ గా ఉంటుంది అంటుంది ప్రభా. మీ హస్తంతో తాకండి ప్రభా. ఆ యొక్క సఫరింగ్ అంతటిని తీసివేయమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. తన యొక్క ఫ్యామిలీని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా తండ్రి. సహాయం చేయండి. ఆ కుటుంబం అంతా తండ్రి నాయన మరి మిమ్మల్ని అంగీకరించడానికి రక్షణ పొందడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ అయ్యా తన యొక్క సాక్ష్యాన్ని మరి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మీకు స్తుతులు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్ రూత్ కేజియా దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సాయంత్రం సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మనం ఒక చిన్న వాక్యం చదువుకుందాము. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఫాస్ట్గా నేనే చదువుతాను. మీరు వినువారు మాత్రమే ఉండకుండా ఎవరైనా చదువుతారా? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయవాడండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనాను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొచ్చు భక్తి గలవాడనని అనుకునే నేడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, జీవగల దేవా, ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయోగ్యురాలను తండ్రి ప్రభా ఈ సన్నిధిలో మీరు మాతో మాట్లాడమని మమ్మను తండ్రి ప్రభా మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించమని మీ వాక్యానికి మేము లోబడి ప్రభా మరి మమ్మల్ని మేము తండ్రి సరిదిద్దుకొనుటకు మీ కృప అనుగ్రహించే సహాయం దయచేయమని నేను కాదు ప్రభా మీరే మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది టాపిక్ ఏంటి అని. ఈరోజు నా టాపిక్ మోసం, తను తాను మోసం చేసుకోవడం కదా. ఈ యొక్క వచనంలో మీరు చూస్తే మీరు వినుమారం మాత్రమై ఉండి తమను తాము మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అనేది. సో మోసము అంటే ఏంటంటే ద యాక్ట్ ఆఫ్ కాజింగ్ సమ్ వన్ టు యాక్సెప్ట్ యాజ్ ట్రూ ఆర్ వ్యాలిడ్ వాట్ ఈస్ ఫాల్స్ ఆర్ ఇన్వాలిడ్ కదా. ఒకరికి అసత్యాన్ని సత్యంగా నమ్మించడం అన్నమాట, లేకపోతే ఇది కరెక్ట్ అని చెప్పడము, అదే మోసం. ఈ మోసాలు రెండు రకాలు, మెయిన్గా రెండు రకాలు. ఒకటేంటంటే ఒకరినొకరు మోసపరుచుకోవడము, తనను తాను మోసపరుచుకోవడం. మనం ఇక్కడ చూస్తే మనం అందరికీ తెలుసు ఒకరినొకరు మోసం చేసుకున్నది. ఏ ఇన్సిడెంట్స్ మనము ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే హవ్వను సాతాను
మోసం చేసింది. 2 కొరింథీ 11:3 ఉంటుంది. ఏమనంటది, ఇది నిజమా అనేసి చెప్పి ఆమెను మోసం చేసి దేవుని ఆజ్ఞను ఆమె అతిక్రమించేటట్టు, హవ్వ ఆదాము ఇద్దరు దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లు, సర్వలోకానికి పాపం తీసుకొని వచ్చేటట్లు అవ్వను సాతాను మోసం చేసింది. తర్వాత ఏషావును యాకోబు కదా 2 సార్లు మోసగిస్తాడు. ఒకటి తన బర్త్ రైట్ తీసేసుకుంటాడు, రెండోసారి తన తండ్రి ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కూడా ఏషావుకు రావాల్సిన ఆశీర్వాదం యాకోబు తీసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ విధంగా ఏషావుని యాకోబు మోసగించాడు. తర్వాత లాబాను యాకోబును మోసగించాడు. 8 సార్లు 10 సార్లు జీతం మార్చి ఆయనను మోసం చేసినట్లుగా. తర్వాత ఫస్ట్ రేచల్ను కోసం ఆయన కొలువు చేస్తే లేయాను ఇచ్చి మోసం చేసినట్లుగా కూడా మనం చూస్తాం అన్నమాట. తర్వాత గిబియోనులు యెహోషువను ఇశ్రాయేలును మోసం చేశారు. వాళ్ళు దగ్గరున్న వాళ్ళు అయినప్పటికీ చాలా దూరం నుంచి వస్తున్నట్లు వేషం వేసుకొని వచ్చి యెహోషువను ఇశ్రాయేలును నమ్మించి వారితో సంధి చేసుకొని వారిని మోసగిస్తారు. తర్వాత గిబియోనీలు ఇశ్రాయేలుకి నీళ్లు దోడేవాళ్ళగా, కట్లు కొట్టేవాళ్ళగా అక్కడే జీవితాంతం వాళ్ళతో పాటు ఉండిపోతారు. తర్వాత మెఫీబోషెత్తును ఆయన పనివాడైనటువంటి సీబా మోసం చేస్తాడు. తర్వాత అననీయ సప్పీరా కూడా వారి యొక్క పొలంను అమ్మి దాంట్లో కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చి అపోస్తలుని పాదాల దగ్గర పెట్టి అబద్ధం చెప్తారు. సో వాళ్ళు పరిశుద్ధాత్మను మోసగించినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇది ఒకరినొకరు మోసం చేయడం. ఈవెన్ మన సంఘాల్లో కూడా మనల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు. ఎట్లా రాంగ్ డాక్ట్రిన్స్, రాంగ్ థియాలజీస్ ఇవన్నీ తీసుకొని వచ్చి మనల్ని మోసం చేస్తారు. చక్కని మాటల చేత, నిరర్ధక అంటే అర్థం లేని తత్వజ్ఞానం చేత, ఫిలాసఫీస్ వాటిని మనకు చెప్పి మనల్ని మోసపరిచేవారుగా మనం చూస్తున్నాం. ఇదంతయు ఒకరినొకరు మోసగించడం కిందకి వస్తుంది. కానీ మనం చదువుకున్న మెయిన్ వాక్య భాగంలో మనం చూసింది ఏంటంటే తనను తాను మోసపరచుకోవడం. ఇతరులు కాదు మనల్ని మోసపరిచేది, మనల్ని మనమే మోసపరచుకోవడం. దీని కింద మనము ఒక వచనం చూస్తాం. ఏంటంటే మనల్ని మనము మోసం చేసుకుంటామంటే మొదటి వచనం చూస్తే, మనము పాపము లేని వారమని చెప్పుకొని నేడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. ఇది 1 యోహాను 1:8 ఉంటుంది. సో ఇది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి సంగతే దీన్ని చెప్తుంది. మనము పాపం లేని వారము అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. అంటే ఎవరికి వాళ్ళే మోసం చేసుకుంటాం. ఏమని, నాలో పాపం లేదు, నేను ఎందుకు ఒప్పుకోవాలా అని మనం అనుకుంటామంట. మనము దావీదు ఎగ్జాంపుల్ చూస్తే, బర్షబాతో ఆయన పాపం చేశాక 1 year వరకు ఈ నెవర్ రిపెంటెడ్. ఎందుకంటే ఏమనుకుంటున్నాడు, ఏముంది దాంట్లో తప్పేముంది, కాంప్రమైజ్ అన్నమాట, టేకింగ్ ఇట్ ఈస్ ఈజీ, ఏం లేదు నేను చేసింది ఏం కాదు, పాపం కాదు అని ఆ యొక్క పాపంలోనే ఎంజాయ్ చేస్తూ అసలు కొంచెం కూడా ఆయనలో పశ్చాత్తాపం దాదాపు 1 year వరకు ఆయన పశ్చాత్తాప పడనట్లుగా మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే నాతాను వచ్చి ఆయనకు ఒక కథ చెప్పి అప్పుడు చెప్తాడో అప్పుడు ఇక్కడ దావీదు పశ్చాత్తాపం చెందినట్లుగా కీర్తనలు 51వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ తర్వాత నాతాను ఏమంటాడు, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీ గొప్ప హేతు కలుగు చేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదు తెచ్చాడు. సో ఇక్కడ దావీదు ఏమనుకున్నాడు, నాలో ఏ పాపం లేదు అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన పశ్చాత్తాపం చెందలేదు, తనను తానే మోసపుచ్చుకున్నాడు. ఆ విధంగానే మనం కూడా మన జీవితంలో క్రైస్తవులమైన విశ్వాసులమైన మనము మనలో పాపము, ఇక్కడ సింగులర్ అని ఉంది, పాపము అంటే పాప స్వభావము అని, పాపములు అని నెక్స్ట్ వచనంలో ఉంటుంది 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొని నేల. అక్కడ పాపములు ఏంటంటే పాప స్వభావం వలన వచ్చిన క్రియలు అన్నమాట. పాపము అనేది రూట్ అయితే అది పాపములు అనేది ఫ్రూట్. సో ఈ రూట్ వలన వచ్చిన ఫ్రూట్ ఆ రెండింటిని మనము ఒప్పుకుంటూ మనం దేవుని సన్నిధిలో అది అనుదిన రక్షణ, అనుక్షణ రక్షణ అంట అది. కాబట్టి
మనం కానీ అట్లా ఒప్పుకోకపోతే మనల్ని మనం ఏం చేసుకున్నట్లు, మోసపరుచుకున్నట్లు. అంతేకాదు దేవుణ్ణి కూడా మనము అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. సో మొట్టమొదటి మనలో మనం మోసం పరుచుకోవడం ఏంటంటే నాలో పాపం లేదు అని చెప్పుకోవడమే మనల్ని మనం మోసపరుచుకోవడం. రెండవదిగా ఇక్కడ మనం ఇప్పుడు చదివిన వాక్యంలోనే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఇండుడి. యాకోబు 1:22 మనం ఇప్పుడే చదువుకున్నాం. తర్వాత సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం మోసం అంటే మనల్ని మనం మోసపుచ్చుకునేది ఏంటంటే వింటాం కానీ దాని ప్రకారం జీవించాం. వాక్యం వింటాం, దాని ప్రకారం జీవించాం. అద్దంలో ముఖం చూసుకుంటాం కానీ అరే ఇక్కడ తప్పుందే అని తెలిసి కూడా దాన్ని సరి చేసుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటాం. అందుకొరకే అక్కడ కొన్ని వచనాలు కూడా నేను చదివిపించాను. నిలుకడగా ఉండు వారెవరో వారు వాక్యంను తేరి చూచి అంటే వాక్యాన్ని డీప్గా స్టడీ చేసి తర్వాత వాళ్ళు దాని ప్రకారం జీవించి తమ క్రియలో ధన్యులగుతారు అన్నట్లుగా అక్కడ ఉన్నది. కాబట్టి మనం ఒట్టిగా ఎంత వాక్యం విన్నా మన జీవితంలో కానీ మార్పు రాకపోతే మనమే మోసపుచ్చుకుంటాం. కాబట్టి వాక్యం విన్నప్పుడల్లా ఎంత వాక్యం వింటామో అంతగా దేవుడు మనల్నితో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం వింటాం, వాక్యం చదువుతాం, వాక్యాన్ని స్టడీ చేస్తాం, వాక్యాన్ని మెడిటేట్ చేసినప్పుడల్లా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడినప్పుడు మనకిష్టమైతే లొంగుతాం, ఇష్టం కాకపోతే దాన్ని అక్కడ వదిలిపెట్టేస్తాం. కాబట్టి అట్లా కాకుండా అప్పుడు మనల్ని ఏం చేసుకున్నట్లు, మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్లు. సో మోసపుచ్చుకోకుండా ఉండాలా అంటే ఏం చేయాలంటే వాక్యం విన్న వెంటనే దాని ప్రకారం మనము జీవించే వారంగా ఉండాలి. తర్వాత ఇంకొక వచనం ఏముందంటే ఎవడైనాను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడనని అనుకొని నేడల వారి భక్తి వ్యర్థమే. సో థర్డ్ది ఏంటంటే నోటికి కళ్ళెం పెట్టుకొనక అంటే నో కంట్రోల్ ఆన్ యువర్ టాక్ అన్నమాట. ఇది యాకోబులో మళ్ళీ 3వ అధ్యాయంలో కూడా నోటిని గురించి, నాలుకను గురించి, ఎట్లా నాలుక 2 రకాల మాటలు, స్తుతి వచనం పడుతుంది, ఆశీర్వాద వచనం చెప్తుంది, తర్వాత శాపవచనం కూడా చెప్తుంది. కాబట్టి నోటిని ఎప్పుడు మనము అదుపులో పెట్టుకోవాలి. మన మాటలు ఎట్లున్నాయి వాటి విషయం మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సో అట్లా కానీ లేకపోతే మనల్ని మనమే మోసపరుచుకున్నట్లు అనమాట. ఎట్లంటే అట్లా మాట్లాడి ఎట్లంటే అట్లా జీవిస్తే అట్లా కాదు. ముఖ్యంగా దేవుని విశ్వసించిన మనము మన మాటల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సో ఇది థర్డ్ది. ఫస్ట్ది ఏమని చూసుకున్నాము, ఫస్ట్ది మనము పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మోసపుచ్చుకున్నట్లు. రెండవది పూర్తిగా వాక్యం విని దాని ప్రకారం జీవించకుండా ఉంటే కూడా మనల్ని మనము మోసపరుచుకున్నట్టు. తర్వాత నోటికి కళ్ళెం పెట్టుకోకుండా భక్తి గలవాడు అని, నేను చాలా భక్తి గలగాను అని అనుకుంటే కూడా మనల్ని మనము మోసపరుచుకున్నట్లు. ఇక్కడ కొన్ని మాటలు కూడా చూస్తున్నాం చూడండి. కొన్ని మనము మేలుకరమైన మాటలు మాట్లాడచ్చు, కీడుకరమైన మాటలు మాట్లాడచ్చు. మూర్ఖపు మాటలు, లాలన మాటలు, కుటిలమైన మాటలు, నాశనకరమైన మాటలు, మోసపు మాటలు, ఇవన్నీ సామెతల్లో ఉంటాయి. కత్తిపోటు వంటి మాటలు అసలు మాట్లాడితే అసలు ఎదుటి వాళ్ళు ఎంత హర్ట్ అయిపోతారంటే అంత. కళ్ళ మాటలు, చెడ్డ మాటలు, దోషపు మాటలు, అహంకారంగా మాటలు, కొండెగాని మాటలు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మాటలు, విశ్వాసఘాతకుల మాటలు, తర్వాత మనం చూస్తే నీతిగల మాటలు, దయగల మాటలు, మృదువైన మాటలు, ఇవి మంచివి కదా. నీతిగల మాటలు, దయగల మాటలు, మృదువైన మాటలు, సమయోచితమైన మాటలు అంటే ఏ సిచ్యువేషన్కి తగ్గ మంచి మాటలు, రుచిగల మాటలు, ఇంపైన మాటలు, గద్దింపు మాటలు మాట్లాడితే ఇతరులు సరి చేసుకుంటారు. మితముగా మాటలు, తెలివిగల మాటలు, యథార్థమైన మాటలు, సరైన మాటలు, మధురమైన మాటలు, ఈ మాటలన్నిటిని మనం చూస్తుంటున్నాం.
సో మనం ఈ రైట్ సైడ్ ఉన్న మాటలు మాట్లాడాలి, కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న మాటలు మనము మాట్లాడుకోకూడదు కదా. ఆయన తొంగి చూస్తున్నాడు. సంభాషణ తన ఎందుకు భయభక్తులు గలవారు ఏం మాట్లాడుకుంటున్నారా అని ఆయన మాటలు కూడా వింటాడు. ఆయన చెవ్యొగ్గి ఆలకిస్తాడు. తర్వాత మనం మాట్లాడే ప్రతి మాట గురించి మనము లెక్క చెప్పవలసినది కదా. ప్రతి సెంటెన్స్ గురించి కాదు, కానీ ప్రతి మాట, ఎవ్రీ వర్డ్ వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. కాబట్టి మనం నోటిని మనము అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే మనల్ని మనము మోసపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో అది మూడవది. నాలుగవది ఏంటంటే ఎవడను తను తాను మోసపరుచుకోకూడదు. ఒక్క నిమిషం, ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? దయచేసి ఎవరో అన్మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. ఎవడను తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకుని ఎడల జ్ఞాని అగినట్టు వెర్రివాడు కావాలి. సో ఇది ఫోర్త్ మోసం ఏంటంటే, తనను తాను మోసపరుచుకునేది ఏంటంటే నేను చాలా జ్ఞానిని అని అనుకుంటా అంట. ఇది కొరింథీయులకు రాసినాడు పౌలు. ఎందుకంటే కొరింథీయులకి చాలా జ్ఞానం, వాళ్ళకి లోక జ్ఞానం చాలా ఎక్కువ. వాళ్ళకి డబ్బు, ఐశ్వర్యము, లోక జ్ఞానం చాలా ఎక్కువ అన్నమాట. సో వాళ్ళు అందుకొరకు వారికి స్పెషల్గా చెప్తున్నాడు, ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొని ఎడల వాన్నే మోసపరుచుకుంటాం. మనలో కూడా మనం ఎప్పుడు అట్లా అనుకోకూడదు కదా. లోకానుసారమైనటువంటివి మనము కోరుకోకూడదు. ఆ హోదాలు, ఆ పదవులు, నేను చాలా గ్రేట్, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా తెలివి ఉంది అని ఎప్పుడు మనము అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు? ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. 1 కొరింథీ 1:27లో మనం చూస్తాం అన్నమాట. సో ఇక్కడ పిక్చర్లో కూడా నేను పెట్టాను కదా, ఆయన పిలిచింది ఎవరిని? చేపలు పట్టే వాళ్ళని, చిన్న చిన్న వాళ్ళని దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు కదా. కాబట్టి మనం ఏ విషయంలో కూడా నేను జ్ఞానిని అని అనుకోవద్దు, నేను చాలా గ్రేట్, నాకు చాలా నాలెడ్జ్ ఉంది అట్లా అనుకోకూడదు. నేను వట్టి దానిని అనుకోవాలా. లేకపోతే మనం ఏం చేసుకున్నట్లు మనను మోసపరుచుకున్నట్లు అనమాట. సో ఇది ఫోర్త్ది. మొట్టమొదటిది నేను పాపం లేదు నాలో అని అనుకుంటే నన్ను నేను మోసపరుచుకున్నట్లు. వాక్యం విని దాని ప్రకారం జీవించకపోతే నన్ను నేను మోసపరుచుకున్నట్టు. నా నోరు నా కంట్రోల్లో ఉండకపోతే నన్ను నేను మోసపరుచుకున్నట్లు. ప్రతి వర్డ్కి మనము వీఆర్ అకౌంటబుల్. తర్వాత నేనే జ్ఞానిని, వేరే వాళ్ళంతా వెర్రివాళ్ళు అనుకుంటే కూడా తనను తాను మోసపరుచుకున్నట్టు అన్నమాట. నెక్స్ట్ మనకు చూస్తే ఎవడైనా వట్టివాడేంటి తాను ఎన్నికైన వాడని ఎంచుకునేలా తన్ను తానే మోసపరుచుకుంది. అసలు ఏమీ ఉండదు వాళ్ళల్లో, కానీ చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటారు కదా. మనము సుంకరుడు పరిసయుడు స్టోరీ మనం చూస్తే ఆ పరిసయుడు ఏమంటాడు? నేను వాన్లాగా కాదు, అట్లా అనమాట. కంపేర్ చేసుకుంటూ చాలా గ్రేట్గా ఫీల్ అవుతాడు. కానీ దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు? సుంకర ప్రార్థన విన్నాడు. ఎవరు తను తాను తగ్గించుకొని ఎంతో రిపెంటెంట్ హార్ట్తో ఆయన ప్రార్థన చేస్తూ తను తాను తగ్గించుకొని అసలు తల ఎత్తడానికి కూడా ఆయనకి ధైర్యం చాలక ప్రార్థన చేస్తే దేవుడు సుంకర ప్రార్థన అంగీకరించినట్లుగా మనం చూస్తాం. సో ఒట్టివాడండి తాను ఎన్నికైన వాడని ఎంచుకోకూడదు. అట్లా ఎంచుకుంటే మాత్రం మనల్ని ఏం చేసుకున్నట్లు? మనల్ని మనము మోసపరుచుకున్నట్టు అన్నమాట. తర్వాత మనం చూస్తే ఇంకొక మనల్ని మనం మోసపరుచుకునేది ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును. కాబట్టి మోసపోకూడదు. ఇంకొక మోసం ఏంటంటే మనం చేసే సాంగత్యం. యాక్చువల్గా ఈ రెఫరెన్స్ ఎక్కడ ఇచ్చారంటే అక్కడ కొరింథీలో వాళ్ళు రిసరెక్షన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయని కొందరు ఉన్నారు. వాళ్లతో సాంగత్యం చేయొద్దు అని పౌలు ఈ కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. సో మనం కూడా దేవుని బిడ్డలంగా విశ్వాసులంగా మన మధ్య ఇప్పుడు చాలా రకాల రాంగ్ బోధలు
మన మధ్య ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ డాక్ట్రిన్స్, చాలా మంది కల్స్ ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి మనము వాళ్ళ ఇది తెలుసుకోకుండా వాళ్ళతో సాంగత్యం చేస్తే మనం కూడా వాళ్ళతో కలిసిపోతాం. కాబట్టి ఇక్కడ పౌలు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ వాట్ యు ఆర్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ పాత నిబంధనలో కూడా కొన్ని ఎవరెవరితో సాంగత్యం చేయకూడదో స్పష్టంగా చెప్పాడు. ఎవరితో సాంగత్యం చేయకూడదు, అగ్నిగుండం దాటించి జ్యోతిష్కమును సకునమును వాడుక చేసి యక్షిణి గాండ్రతోనూ సోదె గాండ్రతోనూ సాంగత్యం చేసెను అని ఒక అతని గురించి అక్కడ చెప్పినట్లు మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బిలీవర్స్గా మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం కదా. మధ్య క్రైస్తవులు కూడా ఏంటి వాస్తులు, శకునాలు చూడడము, తర్వాత టైమ్స్ పాటించడం అన్నీ చేస్తారు. అన్నీ చేసి లాస్ట్కి ఏం చేస్తారు, పెళ్లి పత్రికలో మాత్రం ఇది యెహోవా ఏర్పాటు చేసిన కార్యము అని పెడతారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుణ్ణి ఎంత మహింపరచాలి, ఎంత గణపరచాలి, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఇదంతా ఎందుకు వస్తుందంటే మనం ఎవరి మధ్య ఉన్నామో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి మనం కూడా ఏం చేస్తాము, వాస్తులు చూడడము, ఇలాంటివి క్షణాలు, గడియలు, ముహూర్తాలు ఇవన్నీ చూసి చేయడము, ఇట్లాంటివి మనము చేయకూడదు. అలాంటి వారితో కూడా మనము సాంగత్యం చేయకూడదు. తర్వాత దావీదంతాడు, భక్తిహీనులతో నేను సాంగత్యం చేయను, పనికి మాలిన వారితో కూడా నేను సాంగత్యం చేయను. మనం చూసుకోవాలి ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేయాలా, ఎవరి మధ్య మనం ఉండాలా, ఎవరితో మనం తప్పదు. మన ఆఫీసుల్లో, మన వాటిల్లో వీరందరితో ఉండాల్సి వస్తుంది. కానీ మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే వారు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవు వాళ్ళుగా ఉండకూడదు, కానీ మనము వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్లుగా ఉండాలి కదా. ఒక చెడు యాపిల్ ఒక 100 యాపిల్స్ మధ్య, మంచి యాపిల్స్ మధ్య పెట్టినా దానికి ఎంతో టైం పట్టదు మిగతా 99 యాపిల్స్ని పాడు చేయడానికి. అదేవిధంగా మనము ఇతరులతో, ఈ భక్తిహీనులతో కానీ, అవిశ్వాసులతో కానీ, పనికిమాలిన వారితో కానీ మనం సాంగత్యం చేస్తే మనల్ని మనమే మోసపరుచుకుంటాం. కాబట్టి మన సాంగత్యం విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మోసపోకుడి, దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను. ఇది ఏ రెఫరెన్స్లో రాశాడంటే అది మనము ఎవరి దగ్గర అయితే మంచి వాక్యమును వింటామో వారికి మనము అన్ని పదార్థాల్లో వాళ్ళకి పాలు భాగం ఇవ్వవాలని గలతీలకు రాసిన 6వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమి విత్తుతామో వాటినే కోస్తాం కదా. శరీర ప్రకారం విత్తితే శరీర సంబంధమైన పంట కోస్తాం, ఆత్మానుసారంగా విత్తితే ఆత్మ సంబంధమైన పంటను కోస్తాం కదా. మనం శరీర సంబంధమైన పంట అంటే ఏంటి, విత్తనం అంటే ఏంటి, ఇక్కడ విత్తడము కోయడము రెండు ఉన్నాయి. ప్రొవర్బ్స్ 22:8లో మనం చూస్తే దౌష్ట్యమును విత్తువాడు కీడును కోస్తాడు. అదేవిధంగా జోబ్ 4:8లో చూస్తే అక్రమమును దున్ని కీడును విత్తితే దానినే కోస్తాం. సో మనం దేనిని విత్తుతామో దానినే కోస్తాం. కాబట్టి ఈ రెండు శరీరానుసారమైనటువంటి విత్తడాలు కోయడాలు. నేను ఒక చోట విన్నాను, ఏంటి మన మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్, గర్ల్స్ను రేప్ చేసిన వాళ్ళకి కొద్ది దినాల క్రితం అబ్బాయిని పట్టుకొని ఎవరైతే అట్లా చేశారో ఆయనను జైల్లో వేశారని, తర్వాత ఆయనకి త్వరలోనే శిక్ష కూడా విధించబోతున్నారని, వాళ్ళ ఇంటిని కూడా కాల్ చేశారని విన్నాం. అంటే ఏంటంటే అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఆ విధంగా అమ్మాయిలను చేసేటప్పుడు చాలా దౌష్టం, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. కానీ ఈరోజు దాని ఫలము తప్పకుండా కోస్తారు కదా. కాబట్టి దౌష్ట్యం విత్తువాడు కీడును కోయుడు, అక్రమమును దున్నినవాడు కీడును విత్తువాడు దానినే కోస్తాడు. ఇది శరీరానుసారమైన విత్తనం కోత. అదే ఆత్మానుసారమైనటువంటి విత్తనం కోత ఏంటంటే నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం. మనం నీతిని కానీ విత్తితే మనకు శాశ్వతమైన బహుమానాలు మనకు దొరుకుతాయి. కొంచెంగా విత్తితే కొంచెంగా పంట కోస్తాం, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట కోస్తాం కదా. మనం ఇచ్చే విషయంలో మనం ఎంత లిబరల్గా ఉంటే మనకు అంత లిబరల్గా మనకు దొరుకుతుంది.
తర్వాత కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు. ఎంతగా మనం ప్రార్థన చేస్తూ ఏడుస్తూ దాని సన్నిధిలో మొరపెడుతూ వాక్యంను ప్రకటిస్తూ ఉంటే మనం అంతగా మనము పంటను కోస్తాం అన్నమాట. ఇది శరీరానుసారమైన కోత విత్తనము కోత, ఆత్మానుసారమైన విత్తనము కోత అన్నమాట. కాబట్టి మనం ఏం విత్తుతాము ఆ పంటనే కోస్తాం. కాబట్టి మీరు మోసపోకుడి. ఇది ఒక మోసం అనమాట. మనం అనుకుంటాము ఒకటి విత్తితే ఇంకొక మంచి పంట వస్తుందిలే అని అనుకుంటాం, కానీ అట్లా మోసపోవద్దు అని దేవుడు ఇక్కడ మనల్ని మనము మోసపరుచుకోవద్దు అని దేవుడు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఇంకొక మోసం ఏంటంటే, నీ హృదయ గర్వం నిన్ను మోసపుచ్చను. ఇర్మియా 49:16 ఎవరితో అంటున్నాడు? సైతాన్తో అంటున్నాడు కదా. నేను చాలా ఎంత గర్వం వచ్చేసిందంటే దేవునితో సమానంగా ఎంచుకుంటున్నాడు, ఆయనతో పాటు కూర్చోవాలని ఆలోచిస్తుంటున్నాడు. అప్పుడు దేవుడు ఆయన ఎక్కడి నుంచి తోసేశాడు? పరలోకం నుంచి భూమి మీదకి ఆ సైతానును త్రోసిపుచ్చినట్లుగా. ఎందుకంటే హృదయ గర్వం కదా. ఇక్కడ ఇంకా ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. ఉజ్జియా కూడా ఆయన ఎంతో గర్వించి ప్రీస్ట్హుడ్ చేయాల్సినటువంటి పనులు ఆయన చేయడానికి పోతాడు. వెంటనే ఆయన నుదుట కుష్టం పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నెబుకద్నెజరును కూడా చూస్తున్నాం. నెబుకద్నెజరు మొత్తం ఆ సిటీ అంతా చూసి నా రాజ్య ప్రభావం, దాని ఘనత ఎంత అని అట్లా గర్వించి దేవుడిచ్చాడు అని అనుకోకుండా గర్వించినందుకు తర్వాత ఆయనకి పశువు బుద్ధి ఆయనకు పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన హృదయ గర్వం మనల్ని మోసపరుచుతుంది. సో మన హృదయంలో ఎప్పుడు గర్వం రాకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన దీనులను కనికరించే దేవుడు, కానీ గర్విష్ఠులను ఆయన సహించే దేవుడు కాదు. కాబట్టి ఆ హృదయ గర్వం మనల్ని ఏం చేస్తుందంటే, ఏం కాదు అసలు ఇది ఎంత అదంతా అన్న విర్రవీగిపోయే గర్వం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని మోసం చేసేసి మనల్ని నాశనం చేస్తుంది. సో ఇవి మనం నేర్చుకున్నది. మొట్టమొదటిది ఏంటి? తనను తాను మోసపరుచుకోవడం. ఏంటంటే వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించకుండా, తర్వాత నోటికి కళ్ళం పెట్టుకోకుండా, తర్వాత ఇంకా మనం చూస్తున్నాం కదా, ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. తర్వాత హృదయంలో గర్వం పెట్టుకుంటే కూడా మనల్ని మనము మోసపరుచుకుంటాం. దుష్ట సాంగత్యం చేస్తే కూడా మనల్ని మనము మోసపుచ్చుకుంటాం. ఏమీ లేకుండా కూడా చాలా గొప్పవాడిని, ఎన్నికైన వాడను అని అనుకుంటే కూడా మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. తర్వాత నేను చాలా జ్ఞానిని అని ఉంటే కూడా మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. తర్వాత మన నోటి మాటలను మనం కళ్ళం పెట్టుకోకుండా ఉంటే కూడా మనల్ని మనము మోసపుచ్చుకుంటాం. మనలో పాపం లేదని మనం చెప్పుకుంటే కూడా మనల్ని మనమే మోసపరుచుకుంటాం. కాబట్టి సాయంత్రం సమయంలో దేవుడు మనం ఈ కొద్ది వాక్యంతో మనల్ని మాట్లాడాలని, మనలో మనం ఎప్పుడు పరీక్ష చేసుకుంటూ మనల్ని మనం మోసపరచుకోకుండా, ఇతరులను మనం మోసపరిస్తే మనకు ఆరోగ్యం, ఒకవేళ ఆరోగ్యపరమైనటువంటి మోసం అయితే ఆరోగ్యం పోగొట్టుకుంటామేమో, లేకపోతే ధనపరమైనటువంటి మోసం అయితే ధనం పోగొట్టుకుంటామేమో, కానీ ఆత్మపరమైన మోసం అయితే మన ఆత్మను మనము కోల్పోతాం, నాశనం చేసుకుంటాం మన జీవితాన్ని. కాబట్టి దేవుడి కొద్ది వాక్యం ద్వారా మనతో మాట్లాడినగాక మనల్ని మనం మోసపరచుకోకుండా ఎంతో జాగ్రత్త పడాలని దేని ద్వారా మనము హెచ్చరిక పొందుతున్నాం. దేవుడి వాక్యం దీని. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వర్డ్. దేవుని వాక్యానికై మన మధ్యలో ఉన్న సిస్టర్ లలిత ప్రేయర్ చేస్తారు. ఓకే సిస్టర్. పరిశుద్ధ మహోన్నత సర్వాధికారి సర్వసృష్టికి అధిపతి అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాల్లో మీరు సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు. కేజీ సిస్టర్ ద్వారా మీరు మాకు ఎంతో అమూల్యమైన వాక్యాన్ని అందించారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మోసం అనేది ప్రభా ఒకరిని మోసం చేయడం వల్ల ఏదో ఈలోక సంబంధమైనవి నష్టపోతామేమో కానీ ప్రభా, మమ్మల్ని మేము మోసం చేసుకోవడం వల్ల ప్రభా అది కూడా నీ సన్నిధిలో
మమ్మల్ని మేము మోసం చేసుకోవడం వల్ల మా ఆత్మీయతను కోల్పోయి ప్రభా నీ నుంచి దూరం అయిపోతామని గ్రహించి ప్రభా ఒకరినొకరము గద్దించుకుంటూ ఒకరినొకరము ప్రేమించుకుంటూ నీ సన్నిధిలో బలపడడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. గర్వం వలన మా నోటి మాట వలన అలాగే ప్రభా పాపం లేని వారు అనుకుని మాకు మేమే సర్ది చెప్పుకుని ప్రభా ఈ లోకంలో జీవించేస్తున్నామేమో తండ్రి. చూసేవారికి మంచివారిగా ప్రభా పైకి మంచిగానే కనిపిస్తాం కానీ ప్రభా మేమేంటో మేం లోపల ఎలా ఉన్నాం అనేది మాకు మాత్రమే తెలుస్తుంది తండ్రి. అది మమ్మల్ని మేము పరీక్షించుకుని దాన్ని మీ యొద్ద ఒప్పుకొని ప్రభా మా పాపాలని క్షమించబడినట్లుగా మీ యొద్ద ప్రార్థించి ప్రభా మా పాపాలని ఒప్పుకున్నట్లుగా మీరు మాకు ఒప్పుకునే మనస్తత్వాన్ని మీరు మాకు దయచేయమని ఈ సాయంత్రకాల సమయంలో ఇంకా ప్రభా ముందుకు జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని అందరికీ మీ సహాయం చేయమని నా యొక్క చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని సమాధానం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. సారీ సిస్టర్ ప్రతిమా సిస్టర్ ఇప్పుడు అనౌన్స్మెంట్స్ చెప్తారు. Okay, Geeta. Good evening, sisters. We praise God for this opportunity so that we all can gather at His presence and praise Him. మనందరం కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన నిశ్చయించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మరి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. చేరిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఈ రోజు కాంట్రిబ్యూట్ చేసిన సిస్టర్స్ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గీత చక్కగా లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ గీత. పాట పాడిన ఉషా సిస్టర్ కి, అలాగే షేర్ చేసుకున్న ప్రవళికకి మిషనరీ బయోగ్రఫీ షేర్ చేసుకుంది చక్కగా. థ్యాంక్ యూ ప్రవళిక. అండ్ మహాలక్ష్మి, థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ వాట్ యు ఆర్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ సిస్టర్ రూత్ మెయిన్ వర్డ్ షేర్ చేసుకున్నందుకు రూత్ సిస్టర్ కి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రేయర్ లో లీడ్ చేయబోతున్న సిస్టర్స్ కూడా థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఎలక్షన్ లో ఓటు వేశారని నేను నమ్మి మీ అందరికి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రేయర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ కోసం ప్రత్యేకంగా ఎంతో బర్డెన్ తో ప్రార్థన చేద్దాం. మిగతా 3 phases ఉన్నాయి, అంటే 20th, 25th అండ్ 1st, ఇంకా 3 times మళ్ళీ మన కంట్రీలో ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇవన్నీ కూడా కరెక్ట్ గా జరిగేలాగా ప్రార్థన చేద్దాం. ఈవీఎంస్ కూడా సేఫ్ గా ఉంచేలాగా, ఎలాంటి చీటింగ్ జరగకుండా దేవుని చిత్తం అయితే ఒక సెక్యులర్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా ఎంతో ఆసక్తితో ప్రార్థన చేద్దాం, బర్డెన్ తో ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటారు అని చెప్పేసి మనం నమ్ముదాము. ఇంకా దేవుని ప్లాన్ ప్రకారం దేవుడు డెసిషన్ అనేది జరిగేలాగా చేస్తారు. సో మనమైతే మన వంతు ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధిలో వెయిట్ చేద్దాం. వీళ్ళంత వరకు అందరూ కూడా ప్రేయర్స్ లో జాయిన్ అయ్యి కంటిన్యూగా ప్రేయర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత సెకండ్ ఛాన్స్ కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. దేవుడు మాకు కన్వీనియంట్ టైం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. తర్వాత హౌస్ విజిట్ చేయడానికి దేవుడు హెల్ప్ చేశారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎస్పెషల్లీ రీటా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీని గుర్తు చేసుకుందాం. మదరు ఎంతో బాధ అనేది ఉంటుంది కాబట్టి ఆంటీని మీరందరూ కూడా ప్రార్థనలు ఎత్తిపట్టండి. తర్వాత పరిమళ వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయినారు కదా. సో పరిమళ కోసం కూడా, వాళ్ళ మదర్ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ మదరు, బ్రదరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కంఫర్ట్ కోసం ప్రార్థన చేద్దాం. సో ఈ రోజు కూడా ఒక మెసేజ్ చూసాం కదా, ఆ ఫ్యామిలీని కూడా జ్ఞాపకం చేసుకుందాము. ఇట్లా ఎంతో మంది మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సఫరింగ్స్ లో ఉన్నారు. వారందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాము. అలాగే మనం గాస్పుల్ చెప్పాలి అనే బర్డెన్ మనం తీసుకొని ఆ విషయంలో మనం రెస్పాండ్ అవుదాం. దేవుడు మనల్ని మన ముందు ఎవరిని తీసుకొస్తున్నారో, ఎవరికి చెప్పాలని మనకి ఆలోచన ఇస్తున్నారో మనం అది గమనించుకొని వారి కోసం ప్రార్థించి గాస్పుల్ చెప్పడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ విషయంలో ఎప్పుడు అలర్ట్ ఉండాలి, అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. సో ఈ విషయాలు మైండ్ఫుల్ గా ఉందాం. ప్రార్థన చేయాల్సినవన్నీ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి మంచి టైం ఇవ్వాలని, అలాగే VBS కూడా మరొకసారి VBS ని బట్టి
ఈవెన్ మెదక్లో కూడా చక్కగా జరిగించుకొని మన సిస్టర్స్ అందరూ కూడా సేఫ్ గా వచ్చారు. వారందరిని బట్టి నిజంగా దేవునికి వందనాలు. సో ఈ VBS అన్ని కూడా ఫ్రూట్ఫుల్ గా ఉండేలా కూడా దానికోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ అబౌట్ అనౌన్స్మెంట్స్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ప్రతిమక్క. నా ఇప్పుడు మనం ప్రేయర్ లో లీడ్ చేయడానికి సిస్టర్ పావని టైమ్. పావని సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ప్లీజ్ టేక్ ఓవర్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒకసారి మనం ప్రాముఖ్యమైన సమయానికి చేరుకున్నాము. ప్రేయర్ ఇస్ ద మాస్టర్ కీ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ కాబట్టి కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుతాము. మొదటిగా మనము థ్యాంక్స్ ఫర్ VBS, థ్యాంక్ గాడ్ ఫర్ ద కపుల్ హూ సెలబ్రేటెడ్ ద వెడ్డింగ్ యానివర్సరీ. ఫస్ట్ పాయింట్ కోసం ఐ రిక్వెస్ట్ రెబెకా సిస్టర్ టు ప్లీజ్ ప్రే ఫర్ దిస్ పాయింట్ సిస్టర్. ఓకే మా, మళ్ళీ ఒకసారి పాయింట్ చెప్పమ్మా. అక్క VBS లో చక్కగా జరిగింది. ఓకే మా, ఇట్స్ దేర్ పాయింట్స్ అదే. పరిశుద్ధ మందన్న మా ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, మీ బంగారు పాదం స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం నుంచి కాచి కాపాడి ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా ఉమెన్స్ ఫెలోషిప్ జరుపుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయానికి ఎంతో వందనాలయ్యా. ఇప్పుడు తండ్రి నాయన కొన్ని ప్రేయర్ పాయింట్స్ మా ముందుంచినందుకు ఎంతో వందనాలు తండ్రి. నాయన గడిచిన దినాల్లో తండ్రి నాయన మా జీవితంలో మీరు చూపించిన గొప్ప ధన్యకరమైన సమయాలకి ఎంతో వందనాలయ్యా. మా ప్రాంతాల్లో, మా పరిసర ప్రాంతాల్లో తండ్రి నాయన మా బిడ్డలు ప్రేమించి నాయన VBS కండక్ట్ చేయడానికి నాయన మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయానికి ఎంతో వందనాలు తండ్రి. చక్కగా పీస్ఫుల్ గా నాయన మీ మహిమార్థంగా జరిగించినందుకు ఎంతో వందనాలయ్యా. అనేకమైన టీచర్స్ ని మీరు లేవనెత్తి ఉన్నారు తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మతోటి నాయన మీ యొక్క పునరుద్ధాన శక్తితో నింపి తండ్రి ప్రతి ఒక్క సిస్టర్ని నాయన మీరు అనాయింట్ చేసి నడిపించిన విధానానికే స్తోత్రాలయ్యా. ఎంతో భయంకరమైన ఎండలు ఉన్నప్పటికీ నాయన వాతావరణాన్ని నాయన మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రతి బిడ్డని నడిపించి నాయన తండ్రి మరి టీచర్స్ ని కూడా నడిపించి ధన్యకరమైన సమయాన్ని ఇచ్చినందుకు మీకు లెక్కింపలేని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంతేకాకుండా మా సంఘంలోను, వేరే ప్రాంతాల్లోను, మరి జీడిమెట్లలోను నాయన, మరి కైలాసగిరిలోను, మరి బోయిన్పల్లిలోను, మరి అదే విధంగా మెదక్లోను, వివిధ ప్రాంతాల్లోనైనా జరిపించిన VBS ని బట్టి మీకు లెక్కింపలేని వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన టీచర్స్ ని మీరు నడిపించినందుకు వందనాలయ్యా. అన్ని విషయాల్లో తండ్రి నాయన మరి మీ యొక్క కృపా మహదేశ్వర్యం నింపినందుకు ఏ కొరత లేకుండా నాయన ప్రతిదీ నాయన మీరు నడిపించిన విధానానికై, మీ ఆశీర్వాదాలకై, మీ సన్నిధికై బిడ్డల్ని నాయన మీరు లేవనెత్తినందుకు, అనేకమైన బిడ్డలు మీ మార్గం వైపు నడిపించడానికి మీరు కృప చూపించినందుకు మీకు లెక్కింపలేని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదే విధంగా నాయన మరి గడిచిన దినాల్లోనైనా మా యొక్క మందిరంలోను, మా యొక్క సంఘంలోను, మా యొక్క బంధువుల్లోను, మా యొక్క కుటుంబాల్లోనూ నడిపించుకున్న మరి నాయన థ్యాంక్స్ నాయన తండ్రి సెలబ్రేషన్స్ ని బట్టి, మరి వెడ్డింగ్స్ ని బట్టి, బర్త్డేస్ ని బట్టి కూడా మీకు లెక్కింపలేని వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదే విధంగా నాయన మరి రాణిని బట్టి, ప్రతిభని బట్టి కూడా వందనాలయ్యా. గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలో మరి ఒక దయాకిరీటాన్ని అనుగ్రహించి మరి వారికి నూతన జీవితంలో నాయన మీ కృప మేలులతో నింపుతూ నాయన మరి ఆత్మీయమైన ఎదుగుదలలో నింపుతూ ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నందుకు మీకు లెక్కింపలేని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి సిస్టర్ లలిత కానీ, బ్రదర్ హేమాద్రి అండ్ సిస్టర్ మేఘా, మరి బ్రదర్ మహేష్ వీళ్ళందరూ జరిపించుకున్న విధానానికి మీకు లెక్కింపలేని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి దీవించండి నాయన. నాయన పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇవ్వండి అయ్యా. వారి యొక్క అవసరతలు తీర్చండి అయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. చక్కగా నాయన మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళ ఫ్యామిలీని మీరు డెవలప్ చేసి నాయన స్పిరిచువల్ గ్రోత్ కూడా ఇవ్వండి అయ్యా. అన్నిటికన్నా ముఖ్యంగా నాయన ప్రతి విషయంలో మిమ్మల్ని ప్లీజింగ్ చేసే బిడ్డలుగా వారిని నడిపించమని బ్రతిమలాచిన ప్రభా. అదేవిధంగా నాయన మరి మంచి వాతావరణాన్ని, మే నెల అంటేనే ఎంతో భయంకరమైన వాతావరణం తండ్రి, ఎండతోటి నైనా బగబగలాడుతున్న సమయంలో తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి. గుప్పెళ్ళి విప్పి చక్కని వర్షాన్ని ఇచ్చి
నెమ్మదినిచ్చి చల్లని వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. మా మనసులకి నాయన మాకు ఎంతో సేద తీర్చి ఉన్నారు తండ్రి. అనారోగ్యం ఉన్న వాళ్ళకి కూడా నాయన మీరు ఎంతో నెమ్మదినిచ్చి నాయన ఈ యొక్క చల్లని వాతావరణాన్ని అనుగ్రహించినందుకు, మరి వాటర్ స్కేర్సిటీ తోటి మేము ఎంతో కరువులో ఉన్నప్పుడు నాయన చక్కని నీరుని కూడా మీరు అనుగ్రహిస్తూ వాతావరణాన్ని ఇస్తున్నారు దేవా. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఏ విధంగా మిమ్మల్ని స్తుతించినా నాయన మా నోరు సరిపోదు తండ్రి, మా స్తుతి సరిపోదు నాయన. అందుని బట్టి నాయన మరి ఒకసారి నేను విరిగి నలిగిన హృదయంతో ఈ యొక్క మేలుని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మరి ఈ యొక్క నెలంతట్లో నాయన అదే విధంగా మా బిడ్డల పట్ల, మా స్టూడెంట్స్ పట్ల నాయన మరి చక్కని నాయన మరి శుభకరమైన ఆనవాళ్ళని దయచేస్తారు తండ్రి. ఎందరూ నాయన పాస్ అవ్వడానికి సహాయం చేశారు నాయన. మామూలుగా కాకుండా మీ నామ ఘనతగా, మీ మహిమార్థంగా నేను చక్కని డిస్టింక్షన్ లో ప్రతి ఒక్కరూ పాస్ అయ్యారు తండ్రి. అందుని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డలనైనా రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి సహాయం చేయండి నాయన. అది కాలేజెస్ కానీ, కోర్సెస్లోనే కానీ, వేరే ప్రాంతాల్లో అయినా ఎక్కడైనప్పటికీ నాయన మీ చిత్తానుసారంగా నాయన కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి వారికి పరలోక జ్ఞానం ఇచ్చి నడిపించమని నాయన యవన దశలో బిడ్డల్ని నాయన మీ కాడికి బహు బలంగా వాడుకోమని కూడా బ్రతిమలాడుచున్నాను తండ్రి. వారు ఏ ప్రదేశంలోనే ఏ చదువులో ఉన్నా కూడా వారి విశ్వాసాన్ని కోల్పోకుండా నాయన ఎంతో ఆత్మీయంగా ఎదిగింపు చేయమని నాయన అన్నిటి విషయాల్లో మీకు మహిమార్థంగా ఉండేటట్టు వారిని నడిపించండి ప్రభా. మరి ఈ యొక్క సమయంలో నాయన మరి హిమాచల్ ప్రదేశ్ లో విబిఎస్ జరుగుతుంది నాయన. బ్రదర్ రాంబాబు గారు జరిపిస్తున్నారు తండ్రి. నాయన విబిఎస్ నాయన మరి ఏపీలో కూడా నాయన మరి బ్రదర్ రవి ఓస్లా గారు జరిపిస్తున్నారు తండ్రి. ఈ యొక్క విబిఎస్ ని నాయన చక్కగా జరిపించండి నాయన. మీ యొక్క మహిమార్థంగా జరిపించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. బ్రదర్ ని మరి అక్కడున్న నాయకుల్ని నాయన మరి వాలంటీర్స్ ని అందరినీ మీరు నాయన ఆయత్తపరచమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. వారి మార్గాన్ని సరళం చేయండి నాయన. వారి ఏదైతే మరి పాఠాలు చెప్తున్నారో అవన్నీ చక్కగా క్లారిటీగా చెప్పి నాయన బిడ్డల హృదయంలో నాటింప చేసి నాయన నురుదంతులుగా అరవదంతులుగా వర్ధిల్లు చేయమని అన్ని విషయాల్లో మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ మా ప్రభు ప్రియకుమారుడు అతి త్వరలో రానియుండి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సిస్టర్. ప్రసన్నక్క. ప్రసన్నక్క చెప్పండి. నెక్స్ట్ పాయింట్స్ కోసం మీరు ప్రేయర్ చేస్తారక్క. సిస్టర్ సుప్రియా స్టీవెన్స్ మదర్ పెట్టావా? అక్క దేంట్లో ఉంది అక్క పోస్ట్ చాట్ లో కాదక్క, అది ఇక్కడే ఉంది మన స్క్రీన్ పైన. Pray for Sister Ruth Joshua is suffering with severe cough and cold. Pray for recovery of Sister Mercy's mother. ఉంది. కృపగలిగిన దేవా, ప్రేమ రక్షక, మరొకసారి నేను నన్ను కూడా నీ సన్నిధిలో తీసుకొచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నోసార్లు తండ్రి మరి ఎంతో క్విక్గా మరి సైతాను మమ్మల్ని మేమే మోసపుచ్చుకునేలాగా చేస్తుంది. అయినా మీరు మాతో మాట్లాడారు, దాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా తండ్రి మేము మెలుకోగలిగిన వాళ్ళమే నీ యొక్క మెల్లనైన స్వరాన్ని వింటూ తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఉండేవాళ్ళంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నామయ్యా. తండ్రి అయినా నీవు మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని బిడ్డలుగా చేసుకున్నందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నేను సుప్రియ వాళ్ళ మా మదర్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి తను నీ పెయిన్ తోటి సఫర్ అవుతుంటుండగా తనని తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా మీరు కృప చూపించండి దేవా. మీరు మీ హస్తంతో ముట్టి ఆ బిడ్డకు స్వస్థతని మనం వేడుకుంటున్నాం తండ్రి. అయినా మరి జనరల్ చెకప్ కి ట్రీట్మెంట్ కి వెళ్ళింటుండగా నువ్వు సహాయం చేయండి. అయినా అది ఎటువంటి కాంప్లికేషన్స్ కి లీడ్ చేయకుండా తండ్రి త్వరగా హీల్ అయిపోయి తిరిగి స్వస్థతతో తను తిరిగి రావడానికి సహాయం చేయండి నాయన. అట్లాగే రూత్ జాషువా తండ్రి మరి కాఫ్ తో సఫర్ అవుతుంటుండగా ఆ బిడ్డను కూడా ముట్టండి. చాలా రోజుల నుంచి సఫర్ అవుతుంది. ఆ బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యం బలం దయచేయమని వేడుకుంటున్నాం. ఆ ఎలర్జీ కాఫ్ అయింది వచ్చిన మీరే ముట్టండి. కంప్లీట్ గా హీల్ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అది కూడా తండ్రి అట్లాగే మసీస్ మదర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్జరీ స్టంట్స్ గురించి స్టంట్స్ వేసుకొని ఉంటుండగా
మీ కృప చూపించండి నైనా. ఆ బిడ్డను మీరే నైనా మరి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా ఇవన్నీ కూడా తండ్రి మరి సక్సెస్ఫుల్ కావడానికి అవి ఎటువంటి కాంప్లికేషన్స్ లీడ్ చేయకుండా ఫ్యూచర్ లో నైనా అవి ప్రాపర్ గా సెట్ అయ్యి తండ్రి నైనా ఎంతో కాలం అవి పని చేయడానికి నైనా మీరు సహాయం చేయమని మీ ఆశీర్వాదన బిడ్డ మీద ఉంచమని వేడుకుంటున్నాం నైనా. అట్లాగే తండ్రి నైనా మరి షీబా గురించి ప్రార్థిస్తున్నాం నైనా. బిడ్డ మరి 3 months అయిపోయింది, మరి ఇంకా నడవాలి కాబట్టి నైనా నీవే కాళ్ళల్లో శక్తినిచ్చి ఎముకల్లో శక్తినిచ్చి నేను ఆవిడ తిరిగి లేచి నడవగలగడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎంతో మంది చేసిన ప్రార్థన ఆలకించి నైనా ఆ బిడ్డని నైనా మరి ఎంతో ప్రోగ్రెస్ అవ్వడానికి సహాయం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు తండ్రి. అయినా మరి నీ యొక్క నామ మహిమార్థమై నైనా తండ్రి ఆ బిడ్డ లేచి నడవగలడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను అట్లాగే నైనా మరి మెహరాంటి గురించి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పనులు తీసేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. పనులు ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాయి అన్నారు తండ్రి, దానిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నైనా తన నీ కృపలో భద్రపరుస్తున్నందుకే అయినా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరికి ఒక మాదిరిగా అక్క వాయిస్ వినబడట్లేదు అక్క. నీ యొక్క చిత్తం కల్లో నెరవేర్చుకోమని యేసుక్రీస్తునామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. వినపడలేదా? లాస్ట్ 1 point అక్క. ఇట్స్ ఓకే. ఓకే అక్క. ఇప్పుడు లాస్ట్ పాయింట్, ప్రే ఫర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అండ్ ప్రే ఫర్ కంఫర్ట్ ఆఫ్ సిస్టర్ రీటా ఆంటీ. ఐ రిక్వెస్ట్ సుప్రియా అక్క. అక్క ఈ 2 points కోసం ప్రేజ్. ఓకే. మహాపరిశుద్ధుల జీవంగల తండ్రి, ప్రేమగల ప్రభావ మీ కృపను బట్టి కనికరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మరి ఉమెన్స్ ఫెలోషిప్ అంతట్లో మీరు తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా, సాంగ్ ద్వారా, మిషనరీ బయోగ్రఫీ ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన నడిపించిన బిడ్డలందరి కోసం మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా మీ సన్నిధిలో ఉండి ప్రభా మీ ప్రేమను అనుభవించడానికి, మీ కృపను పొందడానికి మీరు చేసిన సహాయం అంతటి కోసం వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ వీక్ అంతట్లో కూడా మరి వీళ్ళకి తోడై ఉండి హౌస్ విజిటింగ్ లోను ప్రభా ఇంకా VBS లోను మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మా బిడ్డలందరూ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి చిత్తానుసారమైన మీ చిత్తంలో ఉన్న వారికి ఓటు వేయడానికి వాళ్ళకి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి కొన్ని చోట్ల తప్పించి మిగతా అన్ని ప్రాంతాల్లో ఎలక్షన్స్ పీస్ఫుల్ గా జరగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి అక్కడక్కడ చిన్న గొడవలు అయినప్పటికీ సీరియస్ కాకుండా మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన ఆలకించే దేవుడుగా, సమాధానం ఇచ్చే దేవుడుగా ప్రభా, మీ మహిమను కనపరుచుకునే దేవుడుగా మీరు ఉన్నందుకే మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి రిజల్ట్ విషయంలో కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఎక్కడ రిజల్ట్ తారుమారు కాకుండా ఏ ఒక్కరి స్వార్థానికి కాకుండా ప్రభా కరెక్ట్ గా నీతిగా అనౌన్స్ చేయడానికి సహాయం దయచేయండి. మీ చిత్తంలో ఉన్న వారిని, మీ ఏర్పాట్లో ఉన్న వారిని ప్రభా మరి మీరు నియమించే దేవుడు కనుక ప్రభా మీ హస్తం యొక్క ప్రభా ఇంటర్వ్యూన్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటుండగా మీ కృప దయచేసి సహాయం అనుగ్రహించమని మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. అదేవిధంగా రీటా అంటే మీ చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా. మరి తనని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి భక్తి జీవితాన్ని మీలో కట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ పైన విశ్వాసంతో స్థిరంగా నిలబడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తను
బిడ్డను కోల్పోయి ఉంటుండగా మరి తనకి మీరు ఇచ్చిన ఆదరణను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మాకంటే ముందుగా మీ దగ్గర చేరి మరి నిజంగానే తన ప్రయాసలన్నిటినీ విడిచిపెట్టి విశ్రాంతిలో ఉన్నాడని జ్ఞాపకం చేయడం ద్వారా బిడ్డకు మీరు చూపించిన ఆదరణను బట్టి మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఏదేమైనా సరే మీరు న్యాయమే చేసే దేవుడు అని మరి ఆ కుటుంబం అంతా స్ట్రాంగ్ గా మీకోసం నిలబడడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా పరిమళాన్ని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా వాళ్ళ కుటుంబం అంతటిని మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మరి వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటుండగా మరి అనారోగ్యంతో అంకులు కూడా అంత బలంగా ప్రభా బలహీనంగా ఉంటుండగా మీ కృపనిచ్చి మరి మీ చిత్తాన్ని వాళ్ళ కుటుంబంలో నెరవేర్చారని మీ పైన విశ్వాసంతో మరి నిరీక్షణ లేని వారి వల్లే కాకుండా మీరు మాకు ఇచ్చిన నిరీక్షణ స్థిరంగా పట్టుకొని ఉండడానికి ఆవిడ కూడా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా లావణ్యతని వాళ్ళ కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మరి వాళ్ళ ఆమె విషయంలో వాళ్ళకి ఇచ్చిన ఆదరణ కొరకు మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అదేవిధంగా మరి ఈ రోజు యాక్సిడెంట్ అయిందని మేము ఒక ఫ్యామిలీ గురించి విన్నామయ్యా. వాళ్ళని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయం చేయండి ప్రభావ. మీ సేవలో పరిచయలో ఉంటున్న బిడ్డలయ్యా మరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ హస్తం బిడ్డలకు తోడుగా తెచ్చమని ప్రభా ఇష్టమైతే పరిపూర్ణంగా స్వస్థపరచబడడానికి ఆ కుటుంబానికి ప్రభా మీ సహాయం సంపూర్ణంగా దయచేయమని ప్రభా మీరు మాత్రమే చేయగలిగిన సహాయం కోసం ప్రభా మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటుండగా మీ హస్తం బిడ్డల పక్షంగా ఉంచమని కుటుంబం పక్షంగా ఉంచమని వేడుకుంటూ మా కోసం త్వరగా రన్నైనా మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ రేణుక చెప్పండి. ఆ క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. అండ్ రేపు ఆరాధన కోసం కూడా ప్రేయర్ చేయండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సాయంత్రం సమయం మా ప్రభా మేమందరం చేరి మరి విమెన్ ఫెలోషిప్ లో మాకు ఎంతగానో నా తండ్రి ఉజ్జీవింపజేసి ఆత్మీయతలో మాకు ఉజ్జీవింపు కలిగించినందుకు నీకు స్తోత్రములు నా తండ్రి. మరి పాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. నీవే మా ఆశ్రయమని నీకే మా ఆరాధన అని వినిపించారు ప్రభా, నీకు స్తోత్రములు ఆయన. ఈ లోకంలో నువ్వు తప్ప మాకు ఇంకెవరు ఆశ్రయం లేరు నా తండ్రి. మరి అలాగే మిషనరీ బయోగ్రఫీ ద్వారా ఫ్లారెన్స్ నైటింగేల్ గురించి మాట్లాడి ఉన్నారు ప్రభా. తన సేవ విషయంలో నా తండ్రి నువ్వు ఎంతగానో తనతో మాట్లాడి నీ కొరకు జీవించడానికి, నీ కొరకు పరిచయం చేయించడానికి తనని వాడుకున్న విధానం బట్టి అంతటి బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు కూడా ఇక సమర్పణ జీవితం మాకు కూడా అనుగ్రహించిన ఆయన. మా సొంత కార్యాల కోసం మేము పాటు పడకుండా కేవలం ఇతరుల యొక్క రక్షణ కొరకు, ఇతరుల యొక్క ఆదరణ కొరకు, స్వస్థత కొరకు మేము చేతనైనంత ప్రార్థన గాని సహాయం గాని చేయడానికి సహాయం చేయండి. మరి అలాగే నా తండ్రి మా ప్రభా మరి మెయిన్ మెసేజ్ లో నా తండ్రి నిన్ను నువ్వు మోసపరుచుకోకూడదు, మోసగింపబడకూడదు అని చెప్పి ప్రభా నీ యొక్క వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. మేము పైకి భక్తి గల వారు కనబడకుండా నా తండ్రి నీ శక్తిని మేము ఆశ్రయించి జీవించడానికి మాకు సహాయం చేయండి ఆయన. ఇంతవరకు కాపాడిన దేవా, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా, ఏ యొక్క ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా తండ్రి సమస్తమును మరి మొదటి నుంచి ఇంతవరకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను జరిగించుకున్నందుకు స్తోత్రములు. సాక్ష్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు నా తండ్రి. మరి ఇంకను నా ప్రభావ రేపు జరగబోయే ఆరాధన కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి తండ్రి. ఆత్మతో సత్యంతో ఆరాధించటకు యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందుకునేందుకు కృపను అనుగ్రహించండి. మరి ఎవరైతే నీ యొక్క వర్తమానాన్ని తీసుకొస్తున్నారో వారికి నీ వాక్శక్తి అనుగ్రహించండి, అభిషేకం ఉంచండి, పరిశుద్ధ అభిషేకం దయచేయండి. నీ నోటి బోరుగా వాడుకోమని అడుగుతున్నాం. ఎక్కడైతే నీ యొక్క ఆరాధన సార్వత్రిక సంఘంగా జరుగుతున్నదో అక్కడల్లా నీవు ప్రభా నీవే కృప చూపించండి. అనేక మంది ప్రభా విశ్వాసులు రావడానికి, అనేక మంది ఉజ్జింపబడటానికి ప్రతి ఒక్క సెషను, ప్రతి ఒక్క వర్తమానమును నీవే మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇచ్చిన యొక్క ప్రార్థన సమయం బట్టి స్తోత్రములు. మరి మాకు నా తండ్రి మేము అందరం చేరి నీ సన్నిధిలో ఒక మంచి కార్యం నా తండ్రి నీ సన్నిధిలో మేము విన్నవించుకోవటానికి, ప్రార్థించుకోవటానికి, మమ్మల్ని మేము పురికొల్పుకోవటానికి, తగ్గించుకోవటానికి మాకు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, అమూల్యమైన సమయానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మహా కృపగల దేవుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.